సార్ మీ పర్సనల్ లైఫ్ గురించి యాక్చువల్గా ఇంటర్వ్యూస్లో మీరు చాలా ఒక పెరిఫెరీగా చెప్పారు, అంటే ఆన్ ద సర్ఫేస్ లెవెల్. సో ఐ వాంట్ టు లిటిల్ నో మోర్ ఇన్ డీప్. సో అందుకనే స్టార్టింగ్ ఫ్రమ్ యువర్ మామ్ అండ్ డాడ్. సార్ నాన్నగారు ఫిలిం ఇండస్ట్రీ చెందినవారు, బట్ ఐ హర్డ్ దట్ యువర్ మమ్ ఈజ్ ద వన్ హూస్ ద స్ట్రాంగెస్ట్ ఇన్ యువర్ హౌస్. అండ్ ఆవిడ నుంచే మీకు చాలా అబ్బాయి అంటే గుణాలు అవ్వచ్చు, ఈ స్పిరిచువల్ నేచర్ ఆఫ్ యువర్స్ అవ్వచ్చు, లేకపోతేనే వాట్ ఎవర్ ఇట్ ఈస్ నౌ దట్ యువర్ డూయింగ్ ఇన్ లైఫ్. సో కెన్ యూ టాక్ లిటిల్ బిట్ అబౌట్ యువర్ మమ్ అండ్ డాడ్, అమ్మ నాన్న గురించి? నాన్నగారు అంటే అందరికీ తెలుసు, వివి రాజేంద్ర ప్రసాద్, జగపతి పిక్చర్స్. జగపతి పిక్చర్స్ నా పేరు కాదు, తాతగారి పేరు అది జగపతి. చాలా మంది నా పేరు, నేను అలా పుట్టను కూడా పుట్టలేదు. అందరికీ తెలుసు ఇండస్ట్రీలో ఫుడ్ పెట్టింది ఆయన. అసలు క్యారేజ్లు ఇంట్రడ్యూస్ చేసి మనకి ఇక్కడ చేసి ఇక్కడికి వచ్చి మన కోసం ఉండే వాళ్ళు పనిచేసే వాళ్ళ క్యారేజ్లు తెచ్చుకోవడం ఏంటి, మనమే పెట్టాలి మళ్ళీ మన గెస్ట్లు అనే పద్ధతిలో. అట్లా ఒక ఎగ్జాంపుల్. ఒక సినిమా అయితే పిచ్చిమారాజు అనే సినిమా తీశారు, అది కేవలం స్టాఫ్కి తీశారు, ప్రాఫిట్స్ స్టాఫ్ కానీ మా పర్మనెంట్ స్టాఫ్కి. యాక్చువల్లీ అది లాస్లోకి వెళ్ళింది. ఈయన పిచ్చిమారాజు లాగా అబద్ధం చెప్పి డబ్బులు వచ్చినాయి అని చెప్పి డబ్బులు పంచాడు. సో ఇది ఆయన ఇక బ్రీఫ్గా చెప్పాలంటే మాకు చాలా తక్కువ తెలుసు, మీ బాగా చిన్నపిల్లలు, ఆయన చాలా బిజీ. దసరా బుల్లోడు అనేది పీక్ సినిమా, అది పీక్కి వెళ్ళింది. ఆయన డైరెక్షన్, ఫస్ట్ డైరెక్షన్. ఆ తర్వాత ఆయన దసరా బుల్లోడు అయిపోయారు, నేను దసరా బుల్లోడు పిల్లలం అయిపోయాం. అమ్మ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఎందుకంటే ఆమె ఒక ఋషికి ఇక మహర్షి అనాలా ఏమనాలో నాకు తెలీదు, యోగిని అనాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తను పెంచిన విధానం వేరు, తను ఆలోచించిన విధానం వేరు. ప్రతిదీ కూడా అమ్మ దగ్గర నుంచి ఎక్కువ నేర్చుకుంది. నాన్నగారు మంచితనం పెట్టడం అనేది అమ్మ కూడా పెడదు, అమ్మ కూడా పెట్టేయాలి. ఎవరు వచ్చినా పెట్టకుండా పంపించదు అసలు. సో అది మా ఫ్యామిలీలోనే అదొక అలవాటు అయిపోయింది. అమ్మని చాలా భయం ఉండేది, అమ్మ ఏముంటుంది. ఇప్పుడు అసలు కంప్లీట్గా అన్నీ వదిలేసింది. ఇప్పుడు అంటే లైఫ్ని యాక్సెప్ట్ చేసేసింది ద సింపుల్ వే. ఎవరిష్టం వాళ్ళది అనేది అమ్మ కాన్సెప్ట్ కూడా. ఎవరి లైఫ్ వాళ్ళది, వాళ్ళ గురించి మనం ఎందుకు ఆలోచించాలి, అనవసరం. నాకు ఈ ప్రకృతి కావాలి, ఆ పావులతో మాట్లాడుతుంది, అక్కడ పావురాలతో మాట్లాడుతుంది, బల్లిలతో మాట్లాడుతుంది, చెప్తుంది దాక్కోండి, కొట్టేస్తారు, చంపేస్తారు, ఇట్లాంటి అంతా చెప్తుంది. నేను పిక్చర్ తీశాను. సో ఆవిడ షీ స్టేస్ ఇన్ సమ్వేర్ అవే ఫ్రమ్ బ్రదర్ వాళ్ళ ఇంటి పక్కనే వదిన ప్లాటే. అక్కడ ఆ ప్లాట్ లో చిన్న 2 రూమ్లు, ఒకటి సర్వెంట్స్ కి, అది మామూలు ఏళ్ల పనేళ్ళు, అమ్మ పనేళ్ళు కాదు, ఏళ్ల పనేళ్ళు అక్కడ ఉంటారు. అమ్మ ఒక రూమ్ లో, ఒకే ఒక రూమ్. అండ్ ఆశ్రమం లాగా ఉంది అసలు అది ఆశ్రమం. అబ్బో చాలా, ఆమెకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు నాకంటే ఎక్కువ. అందరూ వచ్చేవాళ్ళు, అందరూ ఇచ్చేవాళ్ళే, వచ్చి చూసి వెళ్తా ఉంటారు. సో ఆమె ఒక కంప్లీట్ గా వేరే లెవెల్. అంటే ఆశ, లేకపోతే ఇది కావాలి అది కావాలి, అది ఏది వద్దు అనేది కాన్సెప్ట్. నాన్న నుంచి మీరు నేర్చుకుంది ఏంటి, అమ్మ నుంచి మీరు నేర్చుకుంది ఏంటి? నాన్నగారి దగ్గర నుంచి ఇది ఇవ్వటం చాలా మంచి విషయం యాక్చువల్లీ. అది మర్చిపోయాం కానీ అపాత్ర దానం మంచిది కాదంటే అది కరెక్టే. అపాత్రదానం అనేది ఆ తప్పు చేశాను, అది చేయకూడదు 100%. అది కరెక్ట్ కాదు, విచ్ ఇస్ ట్రూ. దానికి ఐ పేడ్ ఫర్ ఇట్, అయిపోయింది. అది అపాత్రదానం మానేశాను, దానం అయితే కంటిన్యూ. ఎందుకంటే దాంట్లో సాటిస్ఫాక్షన్ మనకు పోవడంతో ఉంటుంది ఫస్ట్. అది చాలా మందికి తెలియదు, అది ఇస్తే కానీ తెలియదు. ఇట్లా ఇస్తే అట్లా వస్తుంది అంటారండి చాలా మంది చెప్తారు, వాట్ యు సో సో యు రీప్ అని. ఎగ్జాక్ట్లీ, దట్స్ వాట్ హ్యాపెన్ ఫర్ ద ఆస్కార్స్ అండ్ నేషనల్ అవార్డ్స్. ఇచ్చారు, వచ్చింది, అంతే. ఫ్యామిలీ చూస్తే ఫాదర్ ఏమో అట్లా మంచి పేరు, ఇండస్ట్రీలో ఎప్పటికీ ఉండిపోయే పేరు. అమ్మ ఏమో ఎట్లా నేర్చుకుంది, ఉంది, అట్లాగే ఉంటుంది. బ్రదర్స్ ఇద్దరు, మళ్ళీ నా ఫ్యామిలీ గురించి మాట్లాడకూడదు కానీ మాట్లాడతాను, అవసరం ఉంది. ఎందుకంటే కొంతమంది కన్నా కొంచెం అర్థమైతే బాగుంటుంది, వాళ్ళకి ఇవ్వాల్సిన క్రెడిట్ వాళ్ళకి ఇవ్వాలి. క్రెడిట్ కూడా కాదు, నిజం చెప్పాలి. సో ఓల్డర్ బ్రదర్ తను ఎప్పుడు అడ్వైజ్ ప్రాపర్గా ఇస్తారు, చాలా తెలివైనాడు, చాలా బ్యాలెన్స్డ్ పర్సన్. అండ్ అడ్వైజ్లు ఇవ్వటం కానీ, చిన్నప్పటి నుంచి డబ్బులు ఏమైనా తప్పులు చేస్తే కవర్ చేయటం కానీ, ఇప్పుడు కూడా. రెండో బ్రదర్ అయితే ఇంకో మహాత్మా గాంధీ, అసలు అది వేరే టైపు. అసలు ఇంకా అంటే కొంతమంది కన్నా కొంచెం జెలసీలు, కొంచెం తనకి అసలు ఆ నర్వ్, ఆ బోనే లేదు ఆ దీంట్లో. అసలు తను లైఫ్ అంతా 60 ఏళ్ళు
60 ఏళ్ళు ఇప్పుడు తనకి 62 63 నాకు 61 తనకి 63 అంత. ఈ 60 ఏళ్ళ వరకు రూపాయి సంపాదించలే, ఎప్పుడు నష్టమే, ఎప్పుడు అప్పులే, ఎప్పుడు అంటే ఇట్టగే నమ్మేమో లేకపోతే మోసపోయో ఏదో ఒకటి చేసి 50 ఏళ్ళకి పెళ్ళయింది. మళ్ళీ తర్వాత అమ్మాయిని కన్నాడు, ఇప్పుడు సెటిల్ అయ్యాడు. ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒకరోజు రీసెంట్గా 1 year బ్యాక్ కూడా కాల, ఇది పర్సనల్ అయినా చెప్తున్నా. ఒకరోజు ఫోన్ చేశాడు నాకు, ఫోన్ చేసి చౌదరి అని పిలుస్తాడు. చౌదరి క్యాస్ట్ కాదు, ఇక్కడ చౌదరి జగపతిరావు కాబట్టి అమ్మ ఇష్టం లేక జగపతి అని పిలవటం ఇష్టం లేక చౌదరి అని పెట్ నేమ్ పెట్టుకుంది అంతే. సో ఒకరోజు ఫోన్ చేసి, చౌదరి నీకు 55 లక్షలు ఇవ్వాలి, నేను పంపిస్తున్నా అన్నాడు. ఏమి 55 లక్షలు ఎప్పుడు అన్నా? చిత్త కాగితాలు తీశాడు బయటికి, 1993. అప్పుడు కాగితాలు అంటే 25 years 20 years 30 years అయిపోయింది. 30 years దాచుకున్నాడు. అవి ఇప్పుడు ఫైనల్గా 60 ఏళ్ళకి మోక్షం వచ్చింది దానికి, కొంచెం డబ్బులు వచ్చినాయి, అప్పులు తీర్చడం మొదలు తెచ్చాడు. అంటే ఎక్కడ జరుగుతుంది ఇది? ఫ్యామిలీలో కూడా జరగదు. ఫ్యామిలీలో బోనంత మంది విలన్స్ ఉన్నారు. డబ్బులు తీసుకుందాం అనుకునే వాళ్ళు ఉంటారు, కానీ నేను మర్చిపోయాను, ఎప్పుడు దాన్ని ఆశించలేదు. చెప్పాడు, ఇంకా ఇవ్వాలి నీకు, బట్ ఇంత ఉందా, ఇంత ఇస్తున్నా, ఇంత ఇవ్వగలను, ఉంచవే బాబు, అసలు నేను ఎప్పుడో మర్చిపోయాను దాని సంగతి, నాకు గుర్తు కూడా లేదని. అది ఎప్పటి నుంచి ఒకేసారి ఇచ్చింది కూడా కాదు, అన్ని లెక్కలు వేసుకుని తెచ్చుకునే చెట్టా తెచ్చుకుని చూపించాడు. ఇట్లాంటి ఒక ఫ్యామిలీ. అట్లాగే వదిన వాళ్ళు చాలా, ఎవ్రీబడి లవింగ్. ఇక్కడ ఓన్లీ లవ్ ఉంది, ఇక్కడ ఎవరికి ఎక్స్పెక్టేషన్ లేదు. ఎక్స్పెక్టేషన్ లేకపోతే లైఫ్ హ్యాపీ. మళ్ళీ నా ఫ్యామిలీకి వస్తే, ఫస్ట్ నుంచి నేను ఒకటే లెక్క చెప్తాను. పెళ్ళి అయినప్పుడు కూడా ఒకటే చెప్పాను, నేనేం ఎక్స్పెక్ట్ చేయను నీ దగ్గర నుంచి. ఒకే ఒకటి, షూటింగ్ నుంచి వచ్చిన తర్వాత చిరునవ్వుతూ ఉంటుంది. దట్ ఈస్ ఆల్ ఐఎమ్ ఆస్కింగ్ ఫర్. అది లక్కీగా వాళ్ళకు కూడా. ఇప్పుడు తను ఇప్పుడు ఒక క్వశ్చన్ అడగటం, ఎఫ్ఐఆర్ల గురించి అడగటం, లేకపోతే ఇంకో ట్రబుల్ ఇచ్చే ఇబ్బంది పడే క్వశ్చన్స్ అడగటం, నో క్వశ్చన్స్ ఆస్క్డ్. హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయాలి, అందరూ ఎంజాయ్ చేయాలి, లైఫ్ అందరూ ఎంజాయ్ చేయాలి. దట్స్ వాట్ ఈస్ గివ్ అండ్ టేక్. సో ఇది తను మెంటాలిటీ. సో దిస్ ఇస్, ఐ మీన్, దట్ వైఫ్ హ్యాపీ, లైఫ్ హ్యాపీ అమ్మా. ఇప్పుడు వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఇట్లా ఉన్నాం. వాళ్ళ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ నాకు యాజ్ ఇట్ ఈస్ ఉంది. ఇంకో నిజం ఏంటంటే, నాకు సినిమా ఇండస్ట్రీ పెద్ద సపోర్ట్. ఎప్పుడు దూరంగా ఉంటేనే దగ్గర అవుతాం, అందరికీ తెలుసు. ఇండస్ట్రీ దూరంగా, యూరోప్లని అమెరికాలని తిరుగుతూ ఉంటాను నేను. కలిసినప్పుడు న్యాచురల్లీ ప్రేమ ఉంటుంది. ఎప్పుడు చూసినా ఒకరి మీద ఒకళ్ళు ఉంటే చిరాకే వస్తుంది, ఎవరికైనా వస్తుంది. అది లక్కీగా ఇండస్ట్రీ అట్ట సేవ్ చేసింది. పిల్లల వరకు వాళ్ళు అసలు, అంటే అందరూ చక్కగా పిల్లల గురించి చక్కగా చెప్పుకుంటారు. ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మొన్న ఎప్పుడు వెళ్ళినప్పుడు అడిగా, ఒకసారి ఇండియా వచ్చినప్పుడు మా సంతకం పెట్టాలి రిజిస్టర్ ఆఫీస్లో. ఎందుకు అంది, ల్యాండ్ ఉంది నీ పేరున, అది నా పేరున ఎందుకు ఉందండి. ఇస్తాం కదా, అది ఎట్ట కుదురుతుంది, నేను ఒప్పుకో, నేను రాను, నేను సంతకం పెట్టను. అది మీరు సంపాదించుకున్న డబ్బు, మీరు కష్టపడి సంపాదించుకుంది, మీ రిటైర్మెంట్కి మీకు ఉంచుకోవాలి, మాకెందుకు ఇస్తున్నారు. సో దిస్ ఇస్ హౌ దే ఆర్. ఇంకేం కావాలి మనకి? సో దట్స్ వై ఐమ్ సేయింగ్, ఇంత ఉంటే నాకు తృప్తి తప్ప ఏముంటుంది. ఇంకా ఆశ అత్యాశ ఎందుకు వస్తుంది? అమ్మ, నాన్న, బ్రదర్స్, సరే ఇది మీ ఫ్యామిలీ. సో మీ అందరికీ ఒక కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్, ఒక సిస్టమ్ అలవాటు అయింది. మీరు అందులో వాటన్నిటిని ఇంబైబ్ చేసుకొని మీ లైఫ్ గడుపుతున్నారు. బయట నుంచి వచ్చిన ఒక అమ్మాయి, దట్ టు యాజ్ యంగ్ యాజ్ వెన్ షీ వాస్ 20 or 21, మీరు 23 yearsకి మ్యారేజ్ అయింది మీకు. షీస్ ఫ్రమ్ సమ్ అదర్ ఫ్యామిలీ. ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చి ఇక్కడవన్నీ ఇంబైబ్ చేసి నేర్చుకొని మిమ్మల్ని అర్థం చేసుకోవటం, అండ్ టిల్ టుడే యు ఆర్ మెయింటైనింగ్ దట్ అ వెరీ క్లీన్, కార్డియల్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. దానికి సీక్రెట్ ఏంటి సార్? హౌ ఇస్ షీ ఏబుల్ టు డూ దట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను గెలిచిన తర్వాత అట్ట అవ్వాల, ముందే అట్ట ఉంది. తను ఎప్పుడు అడ్వాన్స్ థింకింగ్, మెంటాలిటీ కూడా ఫ్రీ మైండ్. మా ఎప్పుడు కూడా పెళ్ళిళ్ళు ఎందుకు నిలబట్టలేదంటే, నాకేంటి, నా సంగతి ఏంటి తప్ప నీ సంగతి ఏంటి అనేది ఎవడో ఆలోచించట్లేదు. సో నీకేం కావాలో నేను ఇస్తే, నాకేం కావాలో నువ్వు ఇస్తావు. గివ్ అండ్ టేక్.
లేకపోతే లేదు. ఇఫ్ యూఆర్ టేకింగ్ ఆల్ ద టైమ్ యూఆర్ మేకింగ్ ద అదర్ పర్సన్ పువర్ అండ్ యూఆర్ బికమింగ్ బ్యాడ్ పర్సన్. నువ్వు బ్యాడ్ పర్సన్ అయిపోయిన తర్వాత హౌ కెన్ అ మ్యారేజ్ వర్క్? సో నాకు ఎప్పుడు చూసినా ఐ మీ మై సెల్ఫ్ అనేది ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాన్సెప్ట్ ఇన్ లైఫ్. ఎవరో రాశారు బుక్ ఐ మీ మై సెల్ఫ్. నేను 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 తప్ప నువ్వు అనేది లేదు ఇక్కడ. ఎక్కువ మంది అందరూ కాదు. సో ప్రతిదీ సెల్ఫిష్నెస్, ప్రతిదీ మోటివే. ఐఎమ్ ఆల్సో సెల్ఫిష్. ఇంత మాట్లాడుతున్నాను, ఐఎమ్ ఆల్సో సెల్ఫిష్. కానీ నేను అనేది ఏంటంటే మంచి సెల్ఫిష్, బ్యాడ్ సెల్ఫిష్ రెండు ఉంటాయి. నువ్వు నువ్వు ఎట్టగొట్టేసి వస్తే నాకేంటి, నా సంగతి అనేది బ్యాడ్. నువ్వు బాగుండాలి, నేను బాగుండాలి అనేది కూడా సెల్ఫిష్నెస్. ఒక్క సెంటెన్స్ చెప్పండి, నా లేకుండా ఒక్క సెంటెన్స్ ఛాలెంజ్ చేస్తాను. ఒక ఫుల్ సెంటెన్స్ రాదు. ఇప్పుడు ప్రతి చాలా మంది నాకు ఐ హేట్ దిస్ డైలాగ్. నీకోసం ఎంత చేశాను, నువ్వు ఇలా చేస్తావా? ఎందుకు చేసావురా నువ్వు? నీ కోసం చేసావు, నా కోసం చేయలే. నువ్వు చేసింది నీ కోసం, నీకు చెయ్యబుద్ధి అయింది చేసావు. ఎవరన్నా బలవంతంగా కొట్టి లాక్కుంటే అది లాక్కున్నట్టు అవుతుంది. కానీ నువ్వు ఇచ్చినప్పుడు అది నీ కోసమే చేసావు. పిల్లలతో చాలా మంది అంటారు, ఇంత కష్టపడి పెంచాం, అది చేసాం. నేను చెప్పాలి, ఫస్ట్ నోరు ముయ్యండి. ఇది కష్టపడి చేయలేదు, ఇష్టపడి చేశారు. సో దే డెంట్ ప్లాన్ మీ ఆర్ సంథింగ్. ఇది హ్యాపెండ్. ఆ తర్వాత నీకు ఇష్టం కాబట్టి నీ బిడ్డ కాబట్టి నువ్వు చూసుకుంటున్నావు. మళ్ళీ వాళ్ళ కోసం చేయట్లా, నీ కోసం చేశాను అనే కాన్సెప్టే తప్పు. సో పిల్లలు అందుకనే అంటాను, పిల్లల్లో రెక్కలు ఇచ్చేవరకే పిల్లలు మన పిల్లలు. ఆ తర్వాత వాళ్ళు ఎగరాలి. మనం రెక్కలు మనం ఊపలేము, వాళ్ళే ఊపుకోవాలి, వాళ్ళే ఎగరాలి, వాళ్ళే డెసిషన్స్ తీసుకోవాలి. అప్పుడప్పుడు గైడ్ చేస్తాం తప్ప ఇదే చేయాలి, ఇలాగే ఉండాలి అనేది నువ్వు హక్కు అనుకోవటం తప్పు. వీళ్ళు నా హక్కు, నా ఇష్టం. నీ ఇష్టం కానే కాదు, వాళ్ళ ఇష్టం అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళ ఇష్టం కన్సిడర్ చేయరు. అక్కడే కదా క్యాస్ట్ ఫీలింగ్లో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్. ఇప్పుడు క్యాస్ట్ కూడా ఏంటి, క్యాస్ట్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. మొన్న ఎవరో రీసెంట్గా మాట్లాడుతుంటే విజయవాడలో కొంచెం అందరూ కొంచెం ఇదిగా ఉంటారులే అని ఎవరో కామెంట్ చేశారు. విజయవాడ మాత్రం ఏమనుకోండి, విజయవాడ గొప్పది కాదు వీళ్ళకి. విజయవాడలో పుట్టావు కాబట్టి అది గొప్పది. అదే నువ్వు ఇంకెక్కడ పుట్టుంటే అది గొప్పది, విజయవాడ కాదు. సో ఎవ్రీథింగ్ ఇస్ అగైన్ నా. అంటే ఒక అవుట్ సైడర్గా వచ్చిన ఒక అమ్మాయికి మీ మీద హక్కు లేదు, పిల్లల మీద హక్కు లేదు, అండ్ అంత ఇవాల్వ్డ్గా హౌ ఇస్ షీ ఏబుల్ టు హ్యాండిల్? అంటే అంత ఇవాల్వ్డ్గా ఎట్లా తయారైంది? మీరన్నా ఇంకా ప్రపంచం చూశారు, బయటికి వెళ్ళారు, బయట తిరుగుతారు, చాలామందిని కలుస్తారు, అట్లీస్ట్ యూ హ్యావ్ ఎన్ ఎక్స్పోజర్. ఎలాంటి ఎక్స్పోజర్ లేకుండా ఇంట్లో ఉండే ఒక వ్యక్తి ఇంత ఇవాల్వ్డ్గా ఎలా తయారయ్యారు? ఇవాల్వ్ అవ్వలా, తన అట్టగే వచ్చింది. రావటమే అట్ట వచ్చింది. ఆ రోజుల్లో చాలా అడ్వాన్స్డ్. తన ముందు నేను ఒక విలేజర్ని. 50 ఏళ్ల క్రితం లైఫ్ మ్యాగజైన్ ఏలూరు అనేది, లైఫ్ మ్యాగజైన్ ట్రావెల్ చేయటం అనేది ఈ ఒక్క మనిషి కోసం వచ్చేది మ్యాగజైన్. దానికోసం వచ్చేవాడు పోస్ట్ మ్యాన్. అంటే ఆ రోజుల్లో సబ్స్క్రైబ్ చేసిందంటే అట్ ది ఏజ్ ఆఫ్ 8 or 10 లైఫ్ మ్యాగజైన్. యూ కెన్ ఇమాజిన్ హౌ మోడర్న్, హౌ అడ్వాన్స్ షీ వాజ్. బట్ ఆల్రెడీ ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచి కూడా వెస్టర్న్ ఫీల్, వెస్టర్న్ ఇది కల్చరు, వెస్టర్న్ థింకింగ్ అది ఉండేది. అంటే మనకి అంటే వై ఐఎమ్ కంపేరింగ్ దిస్, వెస్టర్న్ గొప్పదని కాదు, కానీ బేసిక్లీ వాళ్ళు అడ్వాన్స్ లో ఉండేవారు. ఎప్పుడు వాళ్ళు అటాచ్మెంట్స్ లేక, వాళ్ళ పద్ధతి వేరు. స్కూల్ అయిపోయిందా, గెట్ అవుట్, నీ సావు నువ్వు సావు, మాకు నీకు సంబంధం లేదు, అటాచ్మెంటే లేదు అక్కడ. బట్ ఇది ఏంటంటే అది అటాచ్మెంట్ తనకి ఉంది. బట్ ఇక్కడికి వచ్చేపాటికి తను థింకింగ్ అడ్వాన్స్గానే ఉంటుంది. ఓకే, ఫ్రీడమ్ ఇవ్వాలి, ఇచ్చి పుచ్చుకోవాలి అనేది, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ థింగ్. అది లేదు అసలు కదా. ప్రతిదీ నాది 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 అని పడి చచ్చిపోతున్నాడు. అదే అంటా నేను, ఈ ల్యాండ్ నాది అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, ఇది అంటాడు, ప్రతిదీ నాదే అంటాడు. ఊపిరి కూడా నీదే కదా, అది అన్నదేమో బిగించు, గట్టిగా పట్టి కూర్చో, ఉక్కిరి బిక్కిరే చచ్చిపోతాం. అది మాత్రం అనుకోడు, ఫ్రీగా వస్తుంది కదా. అది లేనప్పుడు ఇప్పుడు ఇంతకుముందు కూడా చెప్పాను ఒక ఎగ్జాంపుల్. ఒక ఎవరో పేర్లు అనవసరం చెప్పాడు, సార్ మా దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి సార్, విజయవాడ కొనేయగలం, ఆంధ్ర కొనేయగలం, అది కొనేయగలం, ఇది కొనేయగలం, మమ్మల్ని ఆపేవాడు ఎవడో లేడు, మేము అన్నిటి పవర్ఫుల్, అది ఇది అన్నారు. కరెక్ట్గా 2 months ఆక్సిజన్ దొరకకుండా చచ్చిపోయారు. కోవిడ్ ఆక్సిజన్ టైంకి సిలిండర్ దొరకలా. ఆ టైంకి
జస్ట్ ఊపిరి, అంతే. అంత సింపుల్గా తీసుకుంటున్నాం మన ఊపిరి. అలా అది ప్రాణమే అది. ఆ ఊపిరి అనేది అంత తేలిగ్గా తీసుకున్నారు. బట్ తనకి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవా మీ నుండి? అంటే మీరు ఇంత బిజీ పర్సన్, ఎప్పుడో ఎప్పుడు ఉంటారో, ఏ షూట్లో ఉంటారో, ఏ సెట్లో ఉంటారో తెలియదు. డస్ షీ నాట్ హ్యావ్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ యూ? She naturally, as a human being, she will have. She will have whatever expectations. I'll meet their expectations. That's all over. అంతే. ఇక్కడతో అయిపోయింది కదా, డిస్కషన్ అయిపోయింది. ఇప్పుడు when is a problem is when you're over expecting. ఎక్స్పెక్టేషన్ కి లిమిట్ ఉండదు. ఎక్స్పెక్టేషన్ లో కూడా ఒక సెన్స్ ఉండి దాన్ని బ్యాలెన్స్ చేసుకోగలిగితే యూఆర్ అ హ్యాపీ పర్సన్. అదర్వైజ్ యూఆర్ నెవర్ హ్యాపీ పర్సన్. యూఆర్ నెవర్ హ్యాపీ పర్సన్ బికాస్ యూ ఆర్ గోయింగ్ ఆన్ ఎక్స్పెక్టింగ్. మన ప్రీవియస్ జనరేషన్ అంటే మీ అమ్మ నాన్నల జనరేషన్, అంతకుముందు అమ్మమ్మ తాతయ్యలు, మీ జనరేషన్ కూడా అక్కడి వరకు కూడా మ్యారేజ్ అనే ఒక ఇన్స్టిట్యూషన్ని నమ్మి గౌరవించి దానికి కమిట్ అయ్యి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా లెట్ us స్టిక్ టు దిస్ అన్న ఒక ఒపీనియన్ ఉండేది సార్. ఇప్పటి జనరేషన్కి ఆ ఒపీనియన్ లేదు. వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దిస్? అంటే ఎంతో ఇష్టపడి ప్రేమించి కలిసి తిరిగి పెళ్లి చేసుకుంటున్నారు, విదిన్ ఫ్యూ మంత్స్ ఆర్ ఫ్యూ ఇయర్స్ విడిపోతున్నారు ఫర్ స్మాలెస్ట్ ఆఫ్ స్మాల్ రీజన్స్. ప్రేమించడం సరదాగా ప్రేమించేద్దాం, నష్టమే లేదు. 2-3 ప్రేమించేద్దాం. ఐ లవ్ యూ ముగ్గురు చెప్తారు, ఆడాలు కూడా చెప్తున్నారు, మగాళ్ళు కాదు మెయింటైన్ చేస్తున్నారు. పెళ్లి చేసుకోవడం కూడా సరదా, ఏముంది విడిపోవచ్చులే తర్వాత. ఈ ప్రాసెస్లో పిల్లల్ని కానేస్తున్నారు, ఆ తర్వాత వాళ్ళని విడదీసేస్తున్నారు. ఎన్ని సరదాలే. సో అక్కడే స్టార్ట్ అయిపోయింది పేరెంట్స్ దగ్గరే. ఇప్పుడు ఎంత సింపుల్ అయిపోయింది మనకు విడిపోవడం అనేది. డివోర్స్ పార్టీలు చేస్తున్నారు. అబ్బా హాయిగా ఉంది, సంవత్సరం అయింది, వదిలేసి పార్టీ చేసుకుందాం. సో ఇంకా దేర్ ఇస్ నో లవ్, చచ్చిపోయింది ప్రేమ. అందుకనే నేను అంటున్నా, ప్రేమించుకుంటారా బాబు, దాంట్లో ఉన్న రుచి వేరు. ఆ ప్రేమ అనేది తెలియట్లేదు ఎవరికి అనేది నా పాయింట్. అన్ని మ్యారేజెస్ లో ప్రేమ ఉందని, కమిట్మెంట్ కూడా ఒక ప్రేమ. ఎగ్జాక్ట్లీ, కమిట్మెంట్ కూడా ఒక ప్రేమే. సీత, ఇప్పుడు నేనున్నాను, పెళ్ళప్పుడు ఒక మాట ఇచ్చాను ఒక మనిషికి. మాట తప్పటం, కమిట్మెంట్ తప్పటం సింపులే. కానీ మనం ఎందుకు చెయ్యమంటే, నా సెన్స్ ఎట్లా పనిచేస్తుందంటే, ఒక మాట ఇచ్చాం తప్పకూడదు అనేది జనరల్ కాన్సెప్ట్. సో సరే ఇప్పుడు తప్పుతాం, ఓకే, ఇంకోటి అమ్మాయి దొరుకుతుంది, ఆ అమ్మాయితో కూడా తప్పుతాం. ఒకసారి తప్పిన తర్వాత ఎవరితోనో హ్యాపీ ఉండడం, ఇంకా బెటర్ అమ్మాయి దొరుకుతుంది. అవతలాడి వెళ్ళాం ఎప్పుడు బాగుంటుంది, నువ్వు చేసుకుంటే తెలుస్తుంది ఆమె కరెక్టా కాదా, ఇది కరెక్ట్ మ్యారేజే కాదు, ఏది కరెక్ట్ మ్యారేజ్ కాదు. ఇట్ ఈస్ ఆల్ ఇన్ యువర్ మైండ్. సో దిస్ ఇస్ ఆల్సో ఇన్ ద మైండ్. ఇది మ్యారేజ్ని ఉంచుకోవాలా బ్రేక్ చేయాలనేది నీ మైండ్లో ఉంది. వాళ్ళు ఫస్ట్ ఇవన్నీ వాళ్ళు మ్యారేజ్ అనేది లైట్ తీసుకున్నప్పుడు ఇంకా నీ మైండ్లో ఎక్కడ ఉంది, ఆల్రెడీ కట్ అయిపోయింది అక్కడే. ప్రీనప్చువల్ అగ్రిమెంట్ అనేది విడిపోతే ఇది అనేది ముందే చేసుకునేటప్పుడే, కలిసేటప్పుడే విడిపోతే అనేది ఒక క్లాజ్ అయిపోయింది అక్కడే జీవితం. ఇంకెక్కడ ఉంటాయి మ్యారేజెస్? అందుకనే ఎవరో చేసుకోవద్దు అంటున్నాను. మా అమ్మాయి కూడా, రెండో అమ్మాయి కూడా వద్దంటున్నాను. చెప్పేశారు, నేను చెప్పేశాను, నా తరపున నేను చెప్పేశాను, నేనైతే చేయను, నీకు నువ్వు సరే తీసుకుంటానంటే చేస్తాను అంతే. బట్ పిల్లలు మాత్రం వద్దు, అది తర్వాత మీ ఇష్టం. వద్దు అంటే ఖచ్చితంగా నేను చెప్పను. కానీ ఎందుకంటే ఈ లోకంలోకి ఈ పిల్లలు తీసుకురావద్దు. మన పిల్లల్ని తీసుకొస్తే వాళ్ళు సఫర్ అవుతారు తప్ప, నీకు నీ సాటిస్ఫాక్షన్ కోసం, నీ ఫన్ కోసం, నీ సెల్ఫిష్నెస్ కోసం పిల్లల్ని కంటే నాకు ఇష్టం అంటావు. తర్వాత వాళ్ళు ఇబ్బంది పడతారు, నువ్వు పోతావు, నేను పోతాను, పడేది వాళ్ళు. సో వాళ్ళ గురించి ఆలోచించండి, ఫ్యూచర్ గురించి ఆలోచించాలి. పుట్టకపోతే గొడవే లేదు కదా అనేది కలియుగం తెలుస్తుంది, మనకు కనపడుతుంది లిటరలీ. రోబోటిక్స్ అంటే కలియుగమే నా ప్రకారం. ఇట్స్ స్కేరీ. ఫ్యూచరు ఒక రెస్టారెంట్ 100 రెస్టారెంట్లు ఓపెన్ చేస్తున్నారు మా ఫ్రెండ్ యుఎస్లో. రోబోటిక్స్ అంటే 100 మంది రెస్టారెంట్లో పనిచేసే వాళ్ళందరికీ జాబ్ లేదు, మషిన్స్ వచ్చినాయి. అయ్యే ఫీలింగ్లోకి వెళ్తాయో, ఏ ట్యూనింగ్లోకి వెళ్తాయో ఎవరికి తెలియదు. సో ప్రపంచం ఈజ్ గోయింగ్ ఇన్ అ డిఫరెంట్ డైరెక్షన్ ఆల్టుగెదర్. సో అటువంటి ప్రపంచంలోకి ఎందుకు తీసుకురావడం అంటున్నాను. సో మరి మీరు పెళ్లి చేసుకున్నప్పుడు, మీరు పిల్లల్ని కన్నప్పుడు మీకు అప్పుడు అనిపించలేదా ఇవన్నీ? అప్పుడు అనిపించలేదు. అప్పుడు అంత మెచ్యూరిటీ లేదు, అంటే అంత ముందు చూపు లేదు. అప్పుడు ఏంటంటే ఆ పద్ధతి ప్రకారమే ఓకే పెళ్లి చేసుకుంటారు, పిల్లల్ని కంటారు అనేది ఆ ఫ్లోలో వెళ్ళిపోయింది తప్ప, ఇది ఎక్కువ ఈ 10-15 years గానే ఈ థాట్స్ బాగా గట్టిగా స్ట్రాంగ్ అయింది. అంటే ఫ్యూచర్
ఆలోచించడం. అప్పటిదాకా వన్ సైడెడ్గానే ఆలోచించాను నేను కూడా, అందుకనే చెప్పాను నేను తప్పులు చేస్తాను న్యాచురలీ. సో ఆ తర్వాత ఐ స్టార్టెడ్ రియలైజింగ్ మనం ఎవరో ఇంకోటి లైఫ్ని రూల్ చేయడానికి, ఇంకోటి లైఫ్ మీద మనకు హక్కు లేదు. ఈ అటాచ్మెంట్ డిటాచ్మెంట్ అన్నది ఎట్లా సార్? హౌ డిడ్ యూ ప్రాక్టీస్, అంటే హౌ డిడ్ యూ గెట్ త్రూ ఇన్ యువర్ సిస్టమ్? ఇది ఎవరో ప్రాక్టీస్ చేయరు, ఇది ప్రాక్టీస్తో రాదు, ఇది బుద్ధిలో రావాలి. సో ఇది అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ. వాళ్ళ ప్రపంచం అంతా ఇది ఒక్కటే, ఇదంతా కాదు మన ప్రపంచం. ఇది ఎవరు, నేను 6 అడుగులు ఉన్నాను, చాలా అందంగా ఉన్నాను, లేకపోతే ఈ ప్యాంట్ వేసుకున్నాను, ఈ షర్ట్, అదంతా నాన్ సెన్స్. ఫైనల్గా హౌ యూ ఆర్ థింకింగ్, హౌ ఇస్ యువర్ మైండ్ వర్కింగ్. ఎన్టీ రామారావు ఒక మంచి మాట అన్నారు, అప్పుడు ఆయన తాగేవారు కాదు. ఇప్పుడు ఇంటికి వచ్చారు, నాన్నగారు అందరూ తాగుతున్నారు, అందరూ ఫ్రెండ్స్ కూర్చొని ఉన్నారు. సో అది ఎందుకు తాగుతారు, ఏమొస్తుందన్న, కిక్ వస్తుందండి, కొంచెం మూడ్ బాగుంటుంది, మంచి స్వింగ్ అవుతాం, అది బ్లా బ్లా బ్లా. ఆయన మామూలే కదా, ఏది ఇటు అన్నాడు, బాటిల్ ఎత్తేసాడు. బాటిల్ ఎత్తేసి 2 గంటలు మాట్లాడాడు ఇట్లాగే నార్మల్గా. ఆ తర్వాత నాన్నగారు వచ్చి కొంచెం జరదా ఎంత తినేవారు ఆయన. అదేంటి బాబు అన్నారు, అంటే జరదా అండి, ఇది వద్దులేండి, ఇది ముట్టుకోవద్దు, ఇది చాలా డేంజరస్. ఇవ్వన్నాడు, ఆయన తీసుకుని మొత్తం నాకు ఇచ్చారు. ఇంకో 2 గంటలు కూర్చున్నాడు, నాకేమన్నా అయిందా అన్నాడు. శుభ్రంగా ఉన్నారండి. అదే చెప్పేది, అంతా ఇది చెప్పినట్టు ఇది అనాలి, ఇది చెప్పినట్టు ఇది అనకూడదు. నాకు ఎక్కింది నాకు ఎక్కిందంటే ఊగుతానే ఉంటాను, ఎక్కలేదంటే శుభ్రంగా ఉంటాను. సో ఇట్ ఇస్ ఆల్ ఇన్ ద మైండ్. ఒక వ్యక్తి జీవితంలో ఒక 3-4 ఫేజెస్ ఉంటాయి, అంటే టీనేజ్, అడాలసెన్స్, దెన్ కొంచెం మ్యారేజ్ అయ్యాక 40s ఆ టైంలో, దెన్ 50s 60s, ఇట్లా ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి మన లైఫ్లో ఫేజెస్ మారుతూ ఉంటాయి. ఈ మారుతున్న తరుణంలో మీరు అంటే హౌ యూ ఇవాల్వ్డ్ యాజ్ అ పర్సన్, అంటే ద మిస్టేక్స్ దట్ యు డిడ్ ఎట్ అ పాయింట్ ఆఫ్ టైం, అవి ఇప్పుడు మిస్టేక్స్ అనుకోవడం, లేకపోతే కొన్ని సందర్భాల్లో కొన్ని జరిగినవి ఇప్పుడు అవి కరెక్ట్ కాదనిపించడం, అలాంటివి ఎప్పుడు మీకు ఆ స్ఫురణలోకి వచ్చింది? వెన్ డిడ్ యు రియలైజ్? ఫస్ట్ నుంచి నేను డెస్టినీ నమ్ముతాను. ఓకే, ఐ థింక్ ఆల్ దిస్ ఇస్ అ కామెడీ. ఫ్యాక్ట్ ఏంటంటే, ఓకే పోనీ దేవుడు అనుకోండి మీరు, వాట్ ఎవర్. సో దేవుడైతే కంట్రోల్ దేవుడి దగ్గర ఉంది, పుట్టించింది దేవుడు. సపోజ్ నేను దేవుడి కంటే డెస్టినీ నమ్ముతా. రెండు ఒకటే యాక్చువల్లీ చెప్పాలంటే. రిటర్న్ రాసి పెట్టిందంటే ఎవడొకటి రాయాలి కదా. సో ఇట్స్ ఆల్రెడీ రిటర్న్, ఎవ్రీ వర్డ్ ఎవ్రీ మూమెంట్ ఈజ్ రిటర్న్ అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఇది కొంతమంది ఒప్పుకోరు బికాస్ ఆఫ్ ఈగో. ఈగో ఏంటి, నేను కదా చేసేది, డెస్టినీ ఏం చేస్తుందంటే. హూ ఆర్ యూ? ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం అందరం ఆ ఊహలో, ఆ అబద్ధంలో అదే నిజం అనుకుని ఫీల్ అయిపోయి మనమే చీటింగ్ చేసుకుంటాం. ఎవరిని చీట్ మనం మోసం చేసుకుంటూనే ఉన్నాం లైఫ్ అంతా. See, over the period you lost films, you failed, and then you lost money. ఇవన్నీ జరిగాయి రకరకాలు. అండ్ మీకు కొన్ని యూ హ్యాడ్ సమ్ హ్యాబిట్స్ ఆల్సో. ఇవన్నిటిలోంచి బయటకు రావడానికి అంటే యూ నీడ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ విత్ ఇన్. సింపుల్గా ఆలోచిస్తే ఒక క్షణం పడుతుంది, ఒక చేంజ్ ఆఫ్ మైండ్ అంతే. ఇది కరెక్ట్ అనేది ఒక ఫీలింగ్ వస్తుంది తప్ప అది స్ట్రెంగ్త్. ఇంకా నేను స్ట్రెంగ్త్ అనే మాట ఒప్పుకోను, ఎందుకంటే అది స్ట్రెంగ్త్ కాదు, అదే అవేర్నెస్ అనొచ్చు, ఎన్లైటన్మెంట్ అవ్వచ్చు. ఐ వుడ్ కాల్ ఇట్ నోయింగ్ లైఫ్, అర్థం చేసుకోవడం లైఫ్. మైండ్ఫుల్. ఇది యాక్చువల్లీ ఇది కాదురా బాబు జీవితం అని అర్థం చేసుకోగలిగితే సింపుల్ అయిపోయింది. అర్థం చేసుకోకపోతేనే కదా ప్రాబ్లం. సో ఎవ్రీబడి ఈస్ థింకింగ్, ఓకే ఇప్పుడు ఎన్టీ రామారావు చూడలేదా ఫ్లాప్స్, నాగేశ్వరరావు చూడలేదా, బ్యాడ్ టైమ్స్ వాళ్ళు చూడలేదా, చిరంజీవి గారు చూడలేదా, ఎంతమంది చూశారు? అందరూ చూశారు. ఎవ్రీబడి ఇస్ సినిమాలు కాదు, లైఫ్లో ప్రతి ఒక్కడు అప్ డౌన్ రెండు ఉంటాయి. అది చూస్తున్నాం, అందరికీ తెలుసు. కాకపోతే డిఫరెంట్ ఫామ్లో ఉంది, మీకోటి నాకోటి ఉంటుంది తప్ప రెండు ఎగ్జాక్ట్గా సేమ్ అవ్వకపోవచ్చు. కానీ అండ్ అది మనం ఎంత సీరియస్గా తీసుకుంటున్నాం అనేది వెరీ ఇంపార్టెంట్. అది తీసుకుంటే పెద్ద ప్రాబ్లం, లైట్ చేసుకుంటే చిన్న ప్రాబ్లం. ఇప్పుడు పెద్ద బండరాయిని స్క్వేర్ బండరాయిని తొయ్యలేము మనం. అదే గుండ్రం చేసేస్తే మైండ్లో దొల్లించచ్చు, లైఫ్ దొల్లించాలి. సో ఇదంతా నేను యోగాలో మా అందరికీ ఆరోగ్యం అనే ప్రసాద్ గారు వస్తూ ఉంటారు. మేము ఎక్కువ అది మాట్లాడుకుంటూ ఉంటాం ఎక్కువ చేయటం కంటే. బికాజ్ ఈ తెలిస్తేనే ఇంకా ఈజీ అయిపోతుంది లైఫ్, హౌ టు లీవ్ ఇవన్నీ. ఇదే డిస్కషన్లో ఆయన చెప్పాడు, ఎంత పెద్ద విమానం అయినా ఇది ఎగురుతూనే ఉండదండి లైఫ్ అంతా. ల్యాండ్ అవ్వాలి కదా, ఫ్యూయల్ చేసుకోవాలి, రిపేర్లు చేసుకోవాలి, అన్నీ చేసుకోవాలి.
అలాగే మనం కూడా వెళ్తాం, పైకి వెళ్తాం, కిందకు వస్తాం, పైకి వెళ్తాం, కిందకు వస్తాం. అందరూ పైనే ఉంటారు, లేకపోతే అందరూ కిందే ఉంటారు. రెండూ ఉంటాయి లైఫ్లో. నా లెక్క ప్రకారం బర్స్ట్ ముందు అయిపోతే బెటర్ అని ఎప్పుడు నేను అదే హోప్ చేస్తాను. నాకు బర్స్ట్ ఫ్లాపులతో అయిపోయింది. మళ్ళీ బ్యాంక్ టైం మళ్ళీ బర్స్ట్ వచ్చింది, మళ్ళీ అది కవర్ అయిపోయింది. సో అప్స్ అండ్ డౌన్స్, దిస్ ఇస్ నాట్ పర్మనెంట్, నథింగ్ ఇస్ పర్మనెంట్. మీ ఫిట్నెస్ సీక్రెట్ ఏం చెప్పండి? అంటే యు ఆర్ 61 నౌ, బట్ మీ ఫేస్ స్టిల్ గ్లోస్ లైక్ యు ఆర్ ఇన్ యువర్ 30s or 40s లాగా, అండ్ యూఆర్ సో ఫిట్ ఇన్ మైండ్ అండ్ బాడీ. మీరు చూస్తే మీరు ఏదో పెద్ద జిమ్ చేసేవాళ్ళలాగో లేకపోతే వెయిట్స్ స్ట్రెంగ్త్స్ అవన్నీ చేస్తున్నట్టు అనిపించదు. అంటే ఐ డోంట్, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, బట్ వాట్ డూ యూ డూ టు బీ ఫిట్ ఆల్ ద టైమ్? తృప్తి అనేది ఒక్కసారి వచ్చిందంటే ఇంకా దాన్ని మించిన హ్యాపీనెస్ ఎక్కడా లేదు. ఎందుకంటే యూ డోంట్ వాంట్ ఎనీథింగ్ మోర్. వచ్చేసింది కదా, నీకు కావాల్సింది ఇప్పుడు ఇది కావాలి, నాకు నా చేతిలోకి వచ్చేసింది. వచ్చేసిన తర్వాత ఐఎమ్ హ్యాపీ, యూ బెటర్ బీ హ్యాపీ. నాకు ఇది కూడా కావాలని లాక్కోవద్దండి. ఇప్పుడు యోగాలో మళ్ళీ అదే మాట, మనసుకి శరీరానికి శిక్షణ ఇవ్వకపోతే శిక్షిస్తుంది. సో రెండిటికి ఇవ్వాలి. మనం నడిపే బండినే మనం సర్వీస్కి ఇస్తాం, గేర్లు కరెక్ట్గా ఉన్నాయా, స్టీరింగ్ కరెక్ట్గా ఉందా, బ్రేకులు సరిగ్గా ఎన్ని చూస్తున్నాం. అటువంటిది మనం నడిపించే ఈ బండిని మనం చూసుకోవట్లేదు, అసలు మనకు టైం ఇవ్వట్లేదు. శిక్షణ ఇవ్వాలి, లేకపోతే పెన్ను తీసుకోవడానికి వంగినా నడుము పట్టేస్తుంది. ఎందుకంటే శిక్షణ ట్రైన్ చేయాలి నువ్వు బాడీ. సో మీరు ఎలా ట్రైన్ చేస్తారు మీ బాడీని? పుట్టినప్పటి నుంచి ఉంది ఈ థాట్స్. సో ఎందుకంటే అప్పుడు కవిత్వాలు రాసేవాడిని, ఇవన్నీ లైఫ్ గురించి రాసేవాడిని. బట్ యోగా స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కొక్కటి నేర్చుకోవడం. అంటే యోగా అంటే ఏంటి, నీలో నువ్వు లోపలికి వెళ్ళటం, నీలోకి నువ్వు వెళ్ళటం, నీతో పాటు నువ్వు ఉంటాం. కోవిడ్ టైంలో అదే చేశారు అందరూ. తను చచ్చినట్టు తనతో పాటు తను ఉండాల్సి వచ్చింది. చాలా రియలైజేషన్ వచ్చింది. ఉన్నదాంతో నేను హ్యాపీ అని ఎప్పుడైతే నేను ఫీల్ అయ్యానో అప్పటి నుంచి హ్యాపీగానే ఉన్నా. ఆటోమేటిక్ అది. ఓకే, మైండ్ని మీ కంట్రోల్లో పెట్టుకున్నారు, హ్యాపీనెస్ ఈజ్ ఎవ్రీథింగ్ అని అనుకున్నారు. బట్ స్టిల్ టు కీప్ యువర్ బాడీ ఫిట్, వాట్ యూ డూ సార్? మీరు ఏం చేస్తారు? వెదర్ యువర్ ఈటింగ్ హ్యాబిట్స్ అవ్వచ్చు, లేకపోతే యువర్ వర్కౌట్స్ అవ్వచ్చు, యువర్ ఫిట్నెస్ రిజీమ్. వర్కౌట్, హెవీ వర్కౌట్ లైక్ యూ సెడ్, ఐ డోంట్ డూ హెవీ వెయిట్స్ అండ్ ఆల్ దట్ బికాస్ ఇట్స్ నాట్ నెసెసరీ. ఫిట్గా ఉంటే చాలు. అండ్ యోగా అనేది ఇట్స్ అ బిగ్ ఎక్సర్సైజ్ ఫర్ ద మైండ్ బై ఇట్స్ సెల్ఫ్. అండ్ ఐ మెయింటైన్ మై డయట్. సో డయట్ అనేది చెత్త అయితే తిన్నాను అలా ఇంతవరకు. అంటే ఈ మధ్యకాలంలో ఎస్పెషలీ నాకు చాక్లెట్లు చాలా ఇష్టం, స్వీట్లు చాలా ఇష్టం, బట్ ఐ డోంట్ టచ్ దెమ్. ఇది మంచిది అంటే అది ఏదైనా తినేస్తాను, ఇది మంచిది కాదంటే ముట్టుకో. దే విల్ బి చీట్ డేస్, లైక్ మేబీ పిల్లలతో అబ్రాడ్ వెళ్ళినప్పుడు, వాళ్ళని చూడడానికి వెళ్ళినప్పుడు, అక్కడికి వెళ్ళి నాకు ఇది కావాలి అది కావాలి అనేది కాకుండా అక్కడ అడ్జస్ట్ అయిపోవటం మళ్ళీ. సో అదే సెక్షన్ ఇస్తున్నా బాడీకి. సో ఇప్పుడు నాకు అదే చెప్తాను నేను ఇప్పుడు అందరికీ చెప్పేది, సక్సెస్ అనేది వస్తుంది పోతుంది, అన్నీ వచ్చి పోతూ ఉంటాయి, ఎన్ని ఫేజెస్, ఏది పర్మనెంట్ కాదు. ఫైనల్గా లాస్ట్ 10 years ఆఫ్ లైఫే మోస్ట్ ఇంపార్టెంట్. నువ్వు బతికిన 30, 40, 50, 60, 70, 80 ఏళ్ళు కాదు. ఆ లాస్ట్ 10 ఏళ్ళు అయితే ఏదైతే ఉంటావో అప్పుడు నీకు ఎవడో ఉండడు. ఏది ఎప్పుడు ఇంత క్లోజ్గా ఇట్లా ఇంటర్వ్యూలు చేస్తా, అది ఇంకోటి యాక్టివిటీయో సినిమాలో ఏది ఉండదు. అప్పుడేం చేస్తావు? నువ్వు అక్కడే ఉన్నావు, నీతో పాటు నువ్వు ఉండాలి. నీతో పాటు నువ్వు ఉండాలంటే దానికి ప్రాక్టీస్ కావాలి. నీతో పాటు ఉండేది ఏంటి? నీ ఊపిరి. అది పోయినప్పుడు నువ్వు పోతావు. సో అదే ఉన్నప్పుడు దాన్ని ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తే అప్పుడు అప్పుడు బతకటమే మనకు గుర్తుంటుంది. ఫ్లాష్ బ్యాక్ ఇదంతా మర్చిపోతాం, ఇదంతా ఎగిరిపోతుంది మైండ్లోంచి. ఆ రోజుల్లో ఎంజాయ్ చేసేవాళ్ళం అంటాం తప్ప ఆ రోజుల్లోకి వెళ్ళలేం కదా. వెరీ ట్రూ. పెద్ద డైలాగ్ అది. అందరూ అంటారు, మీరేమందరా నేను ఎంజాయ్ చేశాను ఆ రోజుల్లో. ఆ రోజులు ఇప్పుడు సంగతి ఏంటి? డెత్ అన్నా లేకపోతే ఆరోగ్యం క్షీణించి బెడ్ మీదకి వెళ్తామేమో అన్న అలాంటి ఫియర్స్ ఏమైనా ఉన్నాయా? భయాలు ఉన్నాయా? దయ్యం అంటే భయం ఫస్ట్, అది వేరే సంగతి. దయ్యాల సినిమాలో చేశారు సినిమా. అఫ్ కోర్స్ బెడ్ రిటర్న్ అనేది ఎవరో అవ్వకూడదు, నేను కాదు, ఎవరో కాదు, ఎవరో బెడ్ రిటర్న్. అంటే చాలా మందికి ఈ ఫియర్ ఉంది సార్, హెల్త్ పాడవుతుందేమో అన్న ఫియర్. ఆ ఫియర్ ఉండాలి, లేకపోతే కంట్రోల్ అవ్వరు. ఇప్పుడు నేను ఎందుకు కంట్రోల్ అయ్యాను? నాకు ముందంటే చాలా ఇష్టం, కానీ ఎందుకు కంట్రోల్ చేసుకున్నాను? బికాజ్ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ మీ, ఇట్స్ నాట్ వర్కింగ్. టెంపరీ కిక్, బట్ అసలు కిక్ ఏంటి? లాస్ట్ 10 years. అప్పుడు కర్ర పట్టుకోకుండా, ఎవడు చేయి పట్టుకోకుండా నడవగలగాలి. అది మనకు కావాల్సింది. అది కావాలంటే ఇన్నేళ్ల ట్రైనింగ్ ఉండాలి.
అందులో నేను చేసిన యాదవ పనులుగా ఎన్ని కవర్ చేసుకోవాలంటే ఇంకా డబుల్ ట్రైనింగ్ ఉండదు. సో దర్ ఇస్ నో చాయిస్ ఇక్కడ. నాకు మోర్ దెన్ ఆల్ దిస్ నాకు డెత్ అంటే భయం. అంటే చచ్చిపోయిన తర్వాత, చచ్చిపోవటం అందరం చచ్చిపోతాం, చచ్చిన తర్వాత ఏమవుతుందనేది నాకు పెద్ద మిస్టరీ అది. అంటే నాకు క్లాస్ట్రోఫోబియా ఉంది, ఒక లిఫ్ట్ ఎలివేటర్లో స్టక్ అయినా నాకు భయం, అది బాగా చిన్న ప్లేసుల్లో భయం. నాకు విశాలంగా ఇష్టం. నాకు ఫస్ట్ ఫ్లోర్ లో తీసుకున్నారు దొరికింది, ఇది ఒకటే దొరికింది. సో నేను అనేది ఇక్కడ చచ్చిపోయిన తర్వాత ఏమవుతుంది అనేది పెద్ద మిస్టరీ. ఎందుకంటే అది ఇంకా వర్స్గా ఉంటుందా, బెటర్గా ఉంటుందా, అసలు ఏముంటుందా మనకి తెలియదా, తెలుస్తుందా? రకరకాలు చెప్తారు. 45 రోజులు ఇక్కడే తిరుగుతుంది ఆత్మ, చూస్తూ ఉంటుందని. సో ఇది చాలా భయం నాకు. అది కొంతమంది సూసైడ్ ఇది టెండెన్సీస్ ఉంటాయి, చేసుకుంటూ ఉంటారు, చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నేను అంటాను, ఒరే నువ్వు బతికితే ఏదన్నా సాధించవచ్చు, బతికుంటే. నువ్వు దేనికోసం ఏడుతున్నావు? గర్ల్ ఫ్రెండ్ పోయిందో, లేదా డబ్బులు పోయినాయో, ఇంకోటి పోయింది, తిరిగి సంపాదించుకోవచ్చు. నువ్వు చచ్చిపోయిన తర్వాత నువ్వు ఒక ఆత్మయ్య తిరుగుతూ ఉంటే అప్పుడు ఏమీ చేయలేవు, చూస్తూ ఏడుస్తూ ఉంటావు. ఇంకా ఎక్కువ ఏడుస్తూ ఉంటావో తక్కువ ఏడుస్తావో నాకు తెలియదు. అసలు మనం ఎక్కడికి వెళ్తున్నామో, మన జర్నీ, మన డెస్టినేషన్ మనకు తెలియనప్పుడు అటు ఎందుకు వెళ్తున్నాం మనం? ఆ రూట్లో ఎందుకు వెళ్తున్నాం? నీకు తిన్నగా ఒక రూట్ ఉంది, ఈ రూట్లో వెళ్ళు. సరే ప్రస్తుతానికి బైపాస్లో ఉన్నావా, లేకపోతే ఆ విలేజ్ రోడ్లో ఉన్నావా, హైవే ఎక్కుతావు నువ్వు ఎప్పుడోసారి. హైవే ఎక్కేవారు కూడా ప్రయత్నం చేయి. ఆ పోతే ఎక్కడికి పోతావు నువ్వు, ఏమి ఎక్కుతావు, ఎక్కడికి వెళ్తావు, ఆ వాహనం ఏంటి అక్కడ అనేది, అది మిస్టరీ. సో ఆ భయం ఎక్కువ ఉంది, అయ్యే కళ్ళు ఎక్కువ వస్తుంటాయి. అవునా? ఆ భయాలతో ప్రాబ్లం. అంటే కళలు ఎట్లా ఉంటాయండి? ఎట్లాంటి కళలు వస్తాయి అంటే? మీరు ఎక్కడ? నాకు అన్ని విచిత్రమైన కళలు, ఎట్లాంటి ఎక్కడో ఎక్కువ మారిపోయినట్టు. ఎందుకంటే నాకు డైరెక్షన్ సెన్సే లేదు, నా జాగ్రఫీ వెరీ బ్యాడ్, ఫుల్ గా తప్పించిపోయి తప్పిపోతా కూడా. సో అలవాటే నాకు. పక్కన లేకపోతే ఎవడో కూడా, లేకపోతే ఎటో పోతా నేను, నా ఇంటికి రాను. అవునా? చాలా సార్లు జరిగింది. I don't have that sense. సో నా కన్క్లూజన్ ఇందాక, that's what I'm trying to say. బాబు ఏదన్నా చేయండి, సూసైడ్ మాత్రం చేసుకోకండి. ఆ మూమెంట్ పాస్ అవ్వనివ్వండి, బెటర్ మూమెంట్ వస్తుంది. నెక్స్ట్ మూమెంట్ ఇస్ డిఫరెంట్ మూమెంట్. అప్పుడు ఆ మూమెంట్లో బతకండి. మనం ఎక్కువ రీవైండ్ ఫార్వర్డ్ లో బతికేస్తాం. లివింగ్ ఇన్ ద మూమెంట్ అన్న దాన్ని మీరు ఎంతవరకు అంటే బిలీవ్ చేస్తారు? Live in the moment. This moment is real, కాబట్టి I have to believe it. Previous moment is not real, it's over. తర్వాత moment is not real. You don't know. ఎక్కువ మంది పాస్ట్ అండ్ ఫ్యూచర్ లో బతికేస్తున్నారు. ఆ రోజు ఆ తప్పు చేసి ఉండకపోతే ఈ రోజు ఇది వచ్చి ఉండేది కాదు. ఆ రోజు అయిపోయిందిరా బాబు, నువ్వేవి చేయలేవు. ఆ రోజు అయిపోయింది, మళ్ళీ ఎందుకు హిస్టరీకి వెళ్తున్నావు నువ్వు? అది హిస్టరీ, ఎల్లుండి మిస్టరీ. ఇవాళే యాక్చువల్ రియాలిటీ. ఈ రియాలిటీ నువ్వు ప్లే బటన్ నొక్కు, ఇప్పుడు సంతోషంగా ఉండు, తర్వాత సంగతి తర్వాత చూద్దాం. ఇప్పుడు యోగాలో ఇంకోటి చెప్తాను, మనిషి ఎప్పుడు సంతోషంగా ఉంటాడు. ఇంతకుముందు చెప్పాను, బట్ మళ్ళీ చెప్పచ్చు. ఇది పుట్టినప్పుడేమో ఆ బొమ్మ దొరికితే బాగుంటుంది, తర్వాత పెద్ద బొమ్మ, ఆ తర్వాత స్కూలు, ఆ తర్వాత కాలేజ్, ఆ తర్వాత అమ్మాయి దొరుకుతుంది, పెళ్లి చేసుకుంటే హ్యాపీ, పిల్లల కంటే హ్యాపీ, ఆ పిల్లలకి పెళ్ళి అయితే హ్యాపీ. పోస్ట్పోన్ చేసుకుంటే వెళ్తున్నాం. ఫైనల్గా ఎప్పుడు హ్యాపీ? ఫోటోలో ఎప్పుడు తీసుకుంటాడు, చచ్చిన తర్వాత నవ్వుకుంటా ఉంటాడు నీ అని, అప్పుడు హ్యాపీ అని. చచ్చే వరకు పోస్ట్పోన్ చేస్తూనే ఉంటాడు. మీరు యోగా మెడిటేషన్ రోజు చేస్తారా? రోజు ఎంతసేపు చేస్తారు? కోవిడ్ టైంలో 5-6 గంటలు చేసేవాడిని. అంటే డిస్కషన్స్ ఒక 2-3 గంటలు నడిచి. ఎక్కువ ఇది స్పిరిచువాలిటీ ఎక్కువ, లైఫ్ స్పిరిచువాలిటీ ఎక్కువ. మెడిటేట్ చేస్తున్నప్పుడు మీకు ఏమైనా థాట్స్ వస్తాయా? ఎందుకంటే చాలా మందికి దే సే ఐ కాంట్ మెడిటేట్ బికాస్ నాకు ఏవో థాట్స్ వస్తుంటాయి అంటే. వస్తాయి, అందరికీ వస్తాయి. దట్ ఈస్ ఆ చిన్న సీక్రెట్ నేర్చుకోవాలి అందరూ. నాకు థాట్స్ వస్తున్నాయి, నేను చేయలేకపోతున్నాను, రావాలి. థాట్స్ వస్తాయి, మైండ్ నాక అది మంకీ, అది దూకుతూ ఉంటుంది అటు ఇటు. నువ్వేమి అయినా సరే స్థిరంగా కూర్చోవాలి, కూర్చునుండు. అయ్యే వస్తే అయ్యే పోతే, మెల్లిగా అవి తగ్గిపోతా ఉంటే పాజిటివ్ వస్తూ ఉంటాయి. అదొక సైకిల్ ఇక. సో కీప్ థింకింగ్, కీప్ మెడిటేటింగ్ టిల్ యూర్ పాజిటివ్ థాట్స్ కమ్. సో మీరు మేనిఫెస్టేషన్ అండ్ గ్రాటిట్యూడ్ వీటిని నమ్ముతారా? ఈ కాన్సెప్ట్స్ని ఎప్పుడైనా అంటే చాలా తీక్షణంగా కూర్చొని దేనైనా మేనిఫెస్ట్ చేస్తుంటారా లైఫ్లో? మేనిఫెస్ట్ బుక్ సీక్రెట్ అనేది అందరికీ తెలుసు. అవును. ఐ హ్యావ్ అ లాజిక్ ఆన్ దట్. ఆఫ్ కోర్స్ ఇట్ హ్యాపెన్స్ బికాస్ యువర్ ఫోకస్ ఇస్ స్ట్రైట్. ఇప్పుడు నేను గుడికి వెళ్ళాలి,
ఓకే, నేను గుడికి తిన్నగా గుడికి వెళ్ళిపోతే గుడికి వెళ్తా, ఆ గుడి పక్కన బార్ ఉంది, దానివైపు చూసా, ఇటు వెళ్దామా అటు వెళ్దామా అని మళ్ళీ డైవర్ట్ అయితే నీ మేనిఫెస్టేషన్ పోయింది. అసలు ఇది కనపడలేదు నీకు, నీ విజన్లో ఇది లేదు, నీకు అదే కనపడతాను ఫోకస్. సో వెన్ యూ గోయింగ్ స్ట్రైట్ టు ద టెంపుల్, యూ విల్ గో టు ద టెంపుల్ ఓన్లీ, దట్ ఈస్ మేనిఫెస్టేషన్. ఆల్ యువర్ మైండ్, ఎవ్రీథింగ్ ఇస్ ఫోకస్డ్ కంప్లీట్లీ ఒకే పాయింట్ మీద ఉంది మైండ్ అంత ఫోకస్. అదే రాజమౌళి గారు కానీ, సుకుమార్లు కానీ, పెద్ద డైరెక్టర్స్, వీళ్ళందరూ ఫోకస్ స్ట్రైట్ ఉంది. యారో బాణం ఎట్టు వెళ్తుంది, గురి ఎక్కడ ఉందనేది వాళ్ళకి తెలుసు. అది అటు ఇటు వెళ్ళినవారు అసలు ఛాన్సే లేదు అక్కడ. దట్ ఈస్ వై దే కెన్ మేక్ దీస్ వండర్ఫుల్. మీరేం చేస్తారు? మీరు డూ యూ మేనిఫెస్ట్ టు దట్ ఎక్స్టెంట్ ఏదన్నా, వెదర్ ఇట్ ఈస్ లైఫ్ ఆర్ కెరియర్ ఆర్ ఎనీథింగ్? ఐ డోంట్ థింక్ ఐఎమ్ వెరీ గుడ్ అట్ దట్, బికాస్ మై ఫోకస్ ఇస్, ఇప్పుడు నాకు ఒక వీక్నెస్ ఏంటంటే ఫోకస్ తక్కువే నాకు. ఓకే, కొంచెం మతిమరుపు ఉంది, అండ్ ఐఎమ్ ఆల్సో మూడీ. దీస్ ఆర్ మై వీక్నెసెస్. ఓకే, సో వీటి వల్ల ఐ డోంట్ థింక్ ఐ కెన్ మేనిఫెస్ట్. సరే, నా సంగతి అది. బట్ జనరలీ సి ఐల్ టెల్ యూ, బట్ జనరలీ జరుగుతుంది అంటే there is this law of attraction అని అంటారు. Yeah. See, law of attraction. What you attract? No. See, it is very simple. Everybody's mind is connected. Everybody in the world, అందరి మైండ్ కనెక్ట్ అయ్యాం. లేకపోతే మా అమ్మాయి ఇక్కడ ఉన్న అమ్మాయి ఎక్కడో అయోవా కిందకి వెళ్తుంది, అక్కడ ఒక మామూలుగా ఒక కెఫేలో ఒక తెల్ల అబ్బాయిని, ఒక అమెరికన్ని చూసింది. ఎన్ని చేస్తే దీస్ ఆర్ ప్రీ కనెక్టెడ్. ఇట్ ఈస్ నాట్, ఇట్ హ్యాపెన్, ఇట్లా జరిగింది కాదు, ముందే మొత్తం ప్లాన్ గీసుంది అక్కడ, ఆ ప్లాన్ ప్రకారం వెళ్ళింది. ఇప్పుడు మా నాన్నగారి లైఫ్ ఎవ్రీ 10 years ఒక గంట ఉండేది, 42 పెద్ద గంట ఉంది. 42 years అప్పుడు ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగింది, బాంబే టు హైదరాబాద్, బాంబే టు చెన్నై. ఆ ఫ్లైట్ యాక్సిడెంట్ అయ్యి అందరూ చనిపోయారు. ఆయన ఉండాలి ఆ ఫ్లైట్లో, ఉన్నారు. సో అందరూ చనిపోయారు. సరే, ఇంట్లో న్యాచురలీ అందరం సాడ్, ఏడుస్తున్నాం, వాటెవర్. మా నాన్నగారి ఫ్రెండ్ అక్కడ ఉన్న బాంబేలో ఉన్న ఫ్రెండ్కి చెప్దామని ఫోన్ చేస్తే నాన్నగారు ఫోన్ ఎత్తారు. అదేంటంటే మీరు బతికే ఉన్నారు అన్నాడు. ఏమైందన్నారు. రాత్రి ఫ్లైట్ ఇదయింది, మీరు కూడా ఉన్నారు కదా. జరిగింది ఏంటంటే ఆయన వెళ్ళారు ఎయిర్పోర్ట్కి, ఇంకో 2 hours డిలే అన్నారు, ఇంకో 3 పెగ్గులు తాగారు. మళ్ళీ వెళ్తే మళ్ళీ ఇంకో 2 hours డిలే అన్నారు, మళ్ళీ ఇంకో 3 పెగ్గులు తాగారు. 3వసారి డిలే అంటే బోర్డింగ్ కార్డ్ చెప్పేసి మొహాన్ని కొట్టి వచ్చేసారు. సో వాట్ డూ యూ కాల్ దిస్? అది ఆయన ప్లానింగా? మందు తాగి ఓపిక లాగా రేపు తర్వాత వెళ్దాంలే ఆగిపోయారు అంటే దట్ ఈస్ డెస్టినీ, దట్ ఈస్ రిటర్న్. సో దట్ ఈస్ వాట్. ఇప్పుడు ఆయన చేతుల్లో ఏమున్నది అంటే మందు తాగడం కరెక్టా రాంగ్ ఇక్కడ. సో థింక్ ఇన్ సో మెనీ వేస్ యూ కెన్ థింక్. మీరు చాలాసార్లు ఇప్పుడే నీ గురించి అలా అనుకుంటున్నాను ఫోన్ చేశావు, కోఇన్సిడెన్స్ కాదు, యూ కనెక్టెడ్. అలా కనెక్ట్ అయ్యావు నువ్వు, వాళ్ళ బ్రెయిన్ సెల్కి వెళ్ళింది నీ మెసేజ్. ఆ మెసేజ్ వెళ్ళగానే వాళ్ళకి గుర్తొస్తుంది. దట్ ఈస్ హౌ ఇట్ విల్ హ్యాపెన్. యోగాలో ఒక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఓకే, సో వాట్ అంటే ఏంటండి అది? డూ యూ డూ దట్? థాట్ అనేది ఓకే అనేది గుడ్ క్వశ్చన్. ఓకే స్టేట్, ఐఎమ్ ఓకే అంటాం, యాక్సెప్టెన్స్. ఐఎమ్ నాట్ ఓకే అంటాం, ఎక్స్పెక్టేషన్, డిసప్పాయింట్మెంట్. సో నెగిటివ్ తీసేయండి అక్కడ. ఐఎమ్ ఓకే, ఓకే స్టేట్. ఆ టైంలో ఏమైనా జరిగింది, సంథింగ్ హ్యాపెన్, ఓకే నాకు పెద్ద సినిమా రావాలి, పోయింది, ఓకే పోయింది, అయిపోయింది, అక్కడతో అయిపోయింది. నాకెందుకు రాలేదు, ఆడికి ఎందుకు ఇచ్చారు ఈ సినిమా, నేను కదా ఉండాల్సింది, ఇది జరిగింది, నా పరువు పోయింది, నేను ఫీల్ అంటే కెలుక్కుంటా ఉంటే యూఆర్ నాట్ ఓకే. సో యాక్సెప్టెడ్, యాక్సెప్టెన్స్ ఇస్ ఓకే స్టేట్. సో వాట్ ఇస్ అనదర్ స్టేట్ వేర్ ఇది జరిగింది, సో వాట్ జరిగింది అంటే నేనే తప్పు చేశాను సపోజ్, ఓకే తప్పు చేశాను, అయిపోయింది, సో వాట్. నేను సినిమా పోయింది, సో వాట్. లేకపోతే నా బ్యాంక్రప్ట్ అయ్యాం, సో వాట్. సంపాదించుకుందాం, ఏం చేద్దాం, నెక్స్ట్ ఏం చేద్దాం అని ఆలోచించాలి తప్ప ఈ క్షణానికి ఇదే సాధ్యం అనేది ఫిక్స్ అవ్వాలి. అయితే మీ సినిమాలకు సంబంధించి మీకున్న చిన్న చిత్తగా ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, అదే హ్యూమన్ సీ, దట్ ఈస్ నార్మల్ అగైన్. అంటే నేను ఆ మీనింగ్ సో వాట్ అనుకోకపోవచ్చు, బట్ టు వాట్ ఎక్స్టెంట్ టు డ్రాగ్ ఇట్ అంటే ఎన్ని రోజులు, ఎన్ని దినాలు, ఎన్ని నెలలు దాని గురించి యు పాండర్ అపాన్. See, this is a complicated question.
I can't explain it myself, but yes, of course I get hurt. I won't say okay, so what. అంత సింపుల్ గా అయితే తీసేయం, ఎవరో తీసేయలేదు, ప్రతిదీ అట్లా తీసేయలేదు. కరెక్ట్. కాకపోతే డైల్యూట్ చేయగలం. అదే చెప్తున్నా, ఎంతవరకు మీరు దాని మీద పాండర్ అవుతారు అన్నది. I can keep it in mind for a long time. I can ponder for a long time. But you let go at some point of time. అది పెద్దదా చిన్నదా అనేది నా చేతిలో ఉంది. ఎందుకంటే అది లైక్ ఇందాక అనుకున్నట్టు అది అయిపోయింది, మనం ఏం చేయలేము దాని గురించి అనేది యాక్సెప్ట్ చేసేస్తే ఈజీ అయిపోతుంది. బట్ స్టిల్ మనం వరీ చేస్తూ ఉంటుంది, బికాస్ దట్ ఈస్ హ్యూమన్ మెంటాలిటీ. అది నువ్వేం చేసినా అవి ఉంటాయి, తప్పవై. బికాజ్ ఐఎమ్ నాట్ అ సెయింట్, బట్ ఆ థాట్ అనేది సింపుల్గానే వస్తుంది. ఎందుకంటే సింపుల్గా ఆలోచిస్తూనే సింపుల్గా వస్తుంది, కాంప్లికేట్ చేసుకుంటే కాంప్లికేట్ అవుతుంది. ఇక ఎంతైనా కాంప్లికేట్ చేసుకోవచ్చు, దాన్ని పెద్ద పెద్ద రాద్ధాంతాలు చేసేసి ఫ్యాక్షనిజం లెవెల్కి తీసుకెళ్ళిపోవచ్చు, ఏదైనా చేసేయచ్చు, ఎంత లెవెల్కైనా తీసుకెళ్ళిపోవచ్చు. యోగాలో మళ్ళీ చెప్తాను, సముద్రం అడిగిందంట వాగుల్ని, చెరువుల్ని, నీళ్ళు ఇన్ని తీసుకొస్తున్నాయి, పెద్ద పెద్ద చెట్లు వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి, చిన్న ఏరు తీసుకురారు, అది వంగిపోతుందయ్యా నేను మీదకి వచ్చినప్పుడల్లా. చక్కగా తల ఉంచేస్తాను, దాని పైనుంచి వచ్చేస్తున్నాం అని దాన్ని కలెక్ట్ చేయలేము, ఎందుకంటే అది ఎదురు తిరగట్లా. దట్ ఈస్ ద వే వీ షుడ్ బీ. వీ షుడ్ సే ఓకే, ఇది నా టైం బాగాలేదు, ఇప్పుడు బాగాలేదు, నోరు మూసుకుంటే బెటర్, క్వైట్ అయిపో, మళ్ళీ నీ టైం వస్తుంది, అప్పుడు లేదు. 35 yearsగా మీరు కెరియర్ పర్స్యూ చేస్తున్నారు, బట్ మీరు కెరియర్ ఇంత సాఫీగా ప్రశాంతంగా పర్స్యూ చేయాలి అంటే మీకంటూ, మీ తోడుగా, మీతో పాటు నడిచే కొంతమంది వ్యక్తులు ఉండాలి మీకు. వెదర్ యూ కాల్ దెమ్ స్టాఫ్ ఆర్ యూ కాల్ దెమ్ యువర్ హెల్ప్ ఆర్ అసిస్టెంట్స్ ఆర్ వాట్ ఎవర్, వాళ్ళు మీతో ఏళ్ల తరబడి ఉన్నారా సార్? అందరూ దాదాపు మేకప్ రవి అనేవాడు 25 yearsగా ఉన్నట్టు, 2000 అనుకుంటా, ఐ డోంట్ రిమెంబర్, 20 years 25 years. ఇక్కడ మంగాన్ ఉంటుంది, తను 30 years, చిన్న పాప పుట్టినప్పటి నుంచి ఉంది. అట్లా ఆల్మోస్ట్ మై స్టాఫ్ ఇస్ చిన్న, ఆల్మోస్ట్ అందరూ పాతగా 30 ఏళ్ళ నుంచి ఉన్నారు. మహేష్ మేనేజర్స్. ఇప్పుడు వీళ్ళందరమ్మా పనివాళ్ళు అనేది సరే, పనివాళ్ళు కూడా ఎక్స్క్యూజ్డ్, కానీ ఆడు ఈడు చేయక సస్తాడా, డబ్బులు ఇస్తున్నాం, నీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది కదా, నేచర్ ఇచ్చింది, వాళ్ళకి లేదు, నీకు ఉంది, అంతే తేడా. నీకున్నప్పుడు అది పవర్ అనుకోవద్దు, అది సేవకి నువ్వు ఇచ్చిన రెమ్యునరేషన్. వాళ్ళకి మనం డబ్బులు ఇస్తాం. వాళ్ళు నిజం చెప్పాలంటే ఫ్యామిలీ ఒక ఎత్తు అయితే, నాకు వాళ్ళు ఇంకో ఎత్తు. వాళ్ళ పిల్లర్స్ కాకపోతే నేను ఎప్పుడో కూలిపోయాడు, ఎందుకంటే నాకు ఒక సపోర్ట్ కావాలి. మా మేనేజర్ మహేష్ అని ఉన్నాడు, ఇంట్లో కొడుకు లాంటి. సో తను లేకపోతే నాకు గడవదు. ఎన్నో సిచ్యువేషన్స్లో నన్ను సేవ్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా, రవి కానీ, చిన్న కానీ, చిరు అని ఇప్పుడు ఇందాక కనపడినాడు కానీ, ఇక్కడ మంగ కానీ, మహేష్ కానీ, వీళ్ళందరూ కూడా యాక్చువల్లీ చెప్పాలంటే వాళ్ళ పని వాళ్ళేముంది అని తీసి పారేస్తారు, బూతులు మాడతారు. మన టీవీలో కూడా వచ్చింది, చెత్త కుప్ప అని, ఎవరే చెత్త ఇట్రారా, ఎవరే కుప్ప ఎరుకునేవాడు ఇట్రారా అంటే. వీళ్ళందరూ లేకపోతే నీ పరిస్థితి ఏంటి? ఇల్లు ఊడకపోతే 10 రోజులు ఏమవుతుంది? ఇల్లు తొడవకపోతే నువ్వు దుడుచుకోగలవా? అది. సో దే ఆర్ ఫ్యామిలీ టూ. వీళ్ళందరూ కూడా దే ఆర్ ఫ్యామిలీ, దే ఆర్ నాట్ సర్వెంట్స్, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. దే ఆర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. ఎగ్జాక్ట్లీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. వీ స్పోక్ మెనీ థింగ్స్. కాకపోతే నేను మిమ్మల్ని కొన్ని క్విక్ క్వశ్చన్స్ అడుగుతాను, కైండ్ ఆఫ్ ర్యాపిడ్ ఫైర్, బట్ నాట్ ఎగ్జాక్ట్లీ ర్యాపిడ్ ఫైర్. సార్, మీ బిగ్గెస్ట్ లైఫ్ లెసన్ ఏంటి? వెన్ ఐ వాజ్ రిజెక్టెడ్ యాజ్ హీరో. అవునా? రిజెక్ట్ అయినప్పుడే కచ్చి పెరిగి, దట్ ఈస్ మై లెసన్. సో మీ వర్స్ట్ హ్యూమిలియేషన్ ఏంటి? ఇదేనా? నువ్వు పనికిరావు అని అన్నప్పుడు పనికిరావు బాధపడ్డారా సార్? ఏడిసా, తాగా. నా ఫస్ట్ సినిమా షీల్డ్ ఉంటే దాన్ని కడవలు తీసుకుని రగ్గొట్టేసా, అన్నీ చేశా. అప్పుడు స్టార్ట్ అయింది సీరియస్నెస్ ఇన్ లైఫ్. అది జరగటమే కరెక్ట్. మీరు అంటారు సిల్వర్ స్పూను అది అన్నీ, బట్ దెర్ ఆర్ డేస్ ఐ వెంట్ వితౌట్ ఫుడ్. 4 రోజులు 5 రోజులు పస్తుండి, అంటే డబ్బులు లేవు నువ్వు అంటే, నాన్నగారు అక్కడ కంపెనీలో పనిచేసేవాడు, 2500 రూపీస్ నా శాలరీ. బట్ ఆ 2500 రూపీస్ 2 daysలో అయిపోయింది. తర్వాత ఎవరింటికి వెళ్ళి భోజనం పెడతారు, నాన్నగారిని అడిగినా ఇస్తారు, అమ్మ అడిగినా. అదిగా పాయింట్. పస్తుంటే ఏమవుతుంది తెలుసుకుంటే బెటర్ అనేది ఐ లెర్న్డ్. సో ప్రాసెస్. పని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేవాడిని, వాళ్ళు ఏం తింటున్నారు చూసేవాడిని, వాళ్ళ లైఫ్ చూసేవాడిని. అబ్బో మనం చాలా బాగున్నాం, థ్యాంక్ యూ, బీ థ్యాంక్ఫుల్. దట్స్ హౌ ఐ లవ్. మీ ఫిలిమ్స్లో మీ టాప్ 2 ఫేవరెట్ అండ్ టాప్ 2 వర్స్ట్ ఫిలిమ్స్? టాప్ 2 వర్స్ట్ ఫిలిమ్స్ అయితే 7 అని ఒక సినిమా వచ్చింది, అది ఎవరికి తెలియదు. అది 7 ఏడవలో అది తెలియదు.
అదొక చెత్త సినిమా. అంటే ఆ రోజులో రూపాయి లేదు, వాళ్ళు ఏదో 35 లక్షలు ఇచ్చారు, పరమ చెత్త అని తెలిసి తీసేసుకున్నాం. డబ్బు చెత్త కాదుగా. సో 7 అని ఒక సినిమా, ఇంకోటి ఏంటి 7 ఒక సినిమా, ఇంకా చెత్త సినిమా చిలకొట్టుడని, అదొక చెత్త సినిమా, బాగా తిట్టించుకున్న సినిమా. బెస్ట్ ఫిల్మ్ ఇందాక చెప్పా కదా. ఇప్పుడు అంటే కెరియర్ కి బాగా హెల్ప్ అయినాయి ఆ రోజులు పక్కన పెడితే, హిస్టరీ వదిలేద్దాం, ఇప్పుడు కరెంట్ చూద్దాం. లెజెండ్, ఐ వాంట్ టు టెల్ అబౌట్ ప్రశాంత్ నీల్ ఆల్సో. ఐ డోంట్ వాంట్, బికాస్ ఐ రియల్లీ ఎంజాయ్డ్ దట్ వర్క్ ఇన్ దట్ ఫిల్మ్. అది చేసినప్పుడు నాకు బ్యూటీ ఏంటంటే తనలో ఉన్న క్లారిటీ మామూలు క్లారిటీగా. ఒక మాట ఎందుకు నాకు జెన్యున్గా ఎక్కడ అనిపించాడంటే, నేను ఫోన్ చేశాను, ఫోన్ ఎత్తలేదు, చాలా స్టార్ట్ అవ్వలే. 2 minutes తర్వాత చేశాడు. ఇంత ప్రాంప్ట్గా ఫోన్ చేశారండి అన్న. ఎందుకు చేయను అన్నాడు. ఆయన ఇన్నసెంట్గానే అడిగాడు, అదేంటి అట్ట అన్నారు, ఎందుకు చేయను అన్నాడు. అందరూ లైట్ తీసుకుంటారు, మెల్లిగా చేస్తారు కదండి. అట్లా చేస్తారు, ఎందుకు తీసుకుంటారు నాకు తెలియదు అంటే జెన్యూనిటీ. సో ఆ షార్ట్ లో కూడా పెద్ద పెద్ద షాట్లు, కెమెరామెన్ సూపర్ భువన్, ఈయన కూడా సింగిల్ టేక్స్ ఓకే, ఏదో కష్టం అనుకుంటాం కానీ ఆయనకి ఏం కావాలో క్లియర్ గా చెప్పేస్తాడు. ఆ క్లారిటీ మనకు వచ్చేటట్టు చెప్తాడు. సింగిల్ టేక్ లో అయిపోతుంది. దేర్ ఆర్ నో నెంబర్ ఆఫ్ టేక్స్, నథింగ్, పట్టపట్లాడి ఇచ్చేస్తాడు. సో వాట్ ఎల్స్ యూ వాంట్? ఇంత ప్లెజర్ ఎక్కడి నుంచి? ప్రశాంత్ నీల్ నాకు ఎక్కడి నుంచి వస్తాడు? నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాకపోతే, ఒక సుకుమార్ ఎక్కడి నుంచి, త్రివిక్రమ్, ఒక రాజమౌళి గారు, వీళ్ళందరూ నాతో తీసినా తీయిపోయినా వీళ్ళందరూ నా లైఫ్ లో ఉండటమే గొప్ప విషయం. మీ కెరియర్ లైఫ్ లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన కొంతమంది యాక్ట్రెసెస్ పేర్లు చెప్తాను. ఐ వాంటెడ్ టు జస్ట్ టెల్ వన్ వర్డ్ అబౌట్ దెమ్. ఆమని అంటే శుభలగ్నం గుర్తొస్తుంది ఆటోమేటిక్, జీవించేసింది. సో ఆమని, వాట్ ఐ కెన్ సే. అలా ఆమని అడిగా, ఏంటి ఇంత బాగా చేసేస్తున్నావు, అదరగొట్టేస్తున్నావు పర్ఫార్మెన్స్ అంటే, ₹1,00,00,000 వస్తుంటే మొగుడిందుకు వేస్ట్ అంటే నమ్మేసింది సీరియస్ గా, అంటే జీవించేసింది. రోజా వెరీ డేరింగ్, ఫస్ట్ నుంచి వెరీ డేరింగ్ అండ్ వెరీ వెరీ. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జున సినిమా వచ్చినప్పుడు అడిగారు రెమ్యునరేషన్. ఎందుకు రెమ్యునరేషన్? నాగార్జునతో చేస్తున్నా చాలు అంటే. దర్ ఇస్ క్యారెక్టర్. ప్రియమణి బేసిక్లీ వెరీ వెరీ లైవ్లీ, లైవ్ వైర్, టూ మచ్ ఆఫ్ ఎనర్జీ. So she's very good looking and very talented and hard working plus fun. So set lo kuda already fun anni mix ayi untayi. So this is the female version of Jagapati Babu. No, she is wild. Ante nicely wild. నాది అసలు వైల్డ్ వేరే లెవెల్. అది మీరు వేరేనా? ఇది కంప్లీట్ గా వేరే లెవెల్. షాక్ అయిపోతారు. ఓకే. రమ్యకృష్ణ గారు. రమ్య యాక్చువల్ వర్డ్ లైవ్ వైర్ రమ్యనే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక ముందు కూడా రారు రమ్య లాంటి క్యాండిడేట్. ఆ పిల్ల అల్లరి మొదలెట్టిందంటే ఇంకా అందరూ పారిపోవాల్సిందే, వాళ్ళు వీళ్ళు లేదు. ఇక ఎవరున్నారు ఎవరు లేరు. ఎందుకంటే అది ప్యూర్ జెన్యున్ గా వస్తుంది లోపల నుంచి. దానికి నవ్వు అయినా మాట అయినా, లేకపోతే మాట్లాడదు, నవ్వదు, సీరియస్ గా ఉంటుంది, పని చూసుకుంటుంది, వెళ్ళిపోదు. ఒకసారి ఇంటరాక్ట్ అయ్యి కనెక్ట్ అయితే షీ బిలీవ్స్ ఇన్ యూ, షీ లవ్ యూ టు డెత్. అండ్ అది కనపడుతుంది ఆ జెన్యూనిటీ. సో తను అబ్రాడ్ వెళ్ళినప్పుడు కూడా పిల్లలకి ఏం కావాలి, అది మా పిల్లలకి ఏం కావాలని తిరిగేది తప్ప తన సంగతి పక్కన పెట్టుకునేది. అటువంటి లవ్ ఉంది కాబట్టి షీ ఈజ్ అ జెన్యూన్ ఫీమేల్. అల్లే ప్రపంచంలో అందరికీ ఇష్టం రమ్యకృష్ణ. ఎవడో అబ్బాయి నో ఐ డోంట్ లైక్ హర్ అని ఎవడో అంటారు, అంటాను ఛాన్స్ ఎవరు వస్తుంది. ఫైనలీ సౌందర్య గారండి. Saundarya is still there, Amma. She is there. In fact, yesterday also sister-in-law to maatade in the land Saundarya. So I always connect with their family. Yeah, I'm very well connected to the father, mother, brother unnappudu, and her husband, everybody. Okay. Everybody was so close to me because I was family. Yeah. All ekkadiki ella holiday kalta paatu ellevadni. So it's a family. And tanto బెంగళూరులో వెళ్ళినప్పుడు స్ట్రీట్స్ మీద లిటరల్గా ఎవరు ఉండేవారు కాదు, ఇంకెవరు ఉండేవారు కాదు. తీసుకెళ్ళి రా అని చెప్పి స్లమ్స్లోకి తీసుకెళ్ళిపోయి అక్కడ కూర్చొని అల్లరి చేసి వాళ్ళతో తిరిగి వాళ్ళకేదో ఇచ్చి అక్కడ తినేసి రోడ్ల మీద తిరిగేవాళ్ళు నడుచుకుంటా, కార్లో కూడా కాదు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్దాం, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్దాం, అట్ట అంటే న్యాచురల్గా ఒక ఇమిడిపోయేవాళ్ళు. డిడ్ హర్ డెత్ షేక్ యూ అండి? అంటే ఐ నో షీఈస్ క్రియేటెడ్ అ గ్రేట్ ఇంపాక్ట్ ఇన్ యువర్ లైఫ్, బట్ మీరు అన్నట్టు డెత్ అన్నది ఇట్స్ లైక్
అంటే ఒక వ్యక్తి మన జీవితంలో సడన్గా మాయమైపోతే ఇంకా కనిపించదు రాదు అనుకుంటే ఇట్స్ అ టోటల్ బిజార్ సిచ్యువేషన్. ఐ వాంట్ ఎఫెక్ట్ అయ్యింది ఎవరు టీవీలో చెప్పాడు పిచ్చిగా, ఆ సౌందర్య చచ్చిపోయినప్పుడు చచ్చిపోదాం అనుకున్నాడు ఇది అన్నాడు అంత నాన్ సెన్స్. అది కరెక్టే కాదు, అది ఓవర్ యాక్షన్ అయ్యింది. బట్ నాకు లక్కీగా ప్రాక్టికాలిటీ అక్కడ కూడా పనిచేసింది. నేను ఒకటే అప్పుడు చెప్పినట్టు అంతకుముందు చెప్పినట్టు బ్రదర్ ఫోన్ చేశాడు, బ్యాడ్ న్యూస్ అన్నాడు. మలేషియాలో ఉన్నా, ఏంటన్నా సౌందర్య చచ్చిపోయింది అన్నాడు. ఒక క్షణం తీసుకున్నా, బ్రదర్ ఉన్నాడా పోయాడా అన్నా. నాకు తెలుసు సౌందర్యతో పాటు ఎప్పుడు అమర్ కూడా ఉంటాడు, బ్రదర్ కూడా చచ్చిపోయింటాడు నాకు తెలిసి, ఫోన్ చేయమాకు నాకు అని చెప్పాను. బికాజ్ ఐ డోంట్ హియర్ దట్ అగైన్ సెకండ్ న్యూస్. కట్ చేశా కాల్. అండ్ ఐ వాస్ తను అడిగింది, తను పక్కన ఏమైందన్న, ఇట్లా సౌందర్య పోయింది, మీరు అర్జెంటుగా బయలుదేరాలన్నారు. వెళ్ళను, ఎందుకంటే ఆమె పోయింది, ఎప్పుడు ఎవరు పోతారో తెలియదు. ఇప్పుడు నేను కనుక అక్కడికి వెళ్తే ఇక్కడ నీకు ఏమైనా, నాకు ఫ్లైట్లో ఏమైనా, నేను వదిలేసి వెళ్ళటం కరెక్ట్ కాదు. సో ఇక్కడ దిస్ ఇస్ వాట్ ఇస్ మ్యారేజ్. ఒక సౌందర్యకి నాకు చాలా కనెక్షన్స్ పెట్టాడు, అటువంటిది వైఫ్ అర్జెంటుగా వెళ్ళిపోండి ఫస్ట్, మీ క్లోజ్ ఫ్రెండ్ కదా అంటాం, నేను వెళ్ళనంటాం. దిస్ ఇస్ మ్యారేజ్. నేను కొంతమంది డైరెక్టర్స్ పేరు చెప్తాను, వాళ్ళని మీరు ఏం అడగాలనుకుంటున్నారు? ఎస్వి కృష్ణారెడ్డి గారు ఏమైపోయారని అడుగుతారు. చాలా కాలం అయిందా మాట్లాడారు, బ్యూటిఫుల్ ఫిల్మ్స్ చేశారు, మాట్లాడా. రీసెంట్ ఫిల్మ్ కూడా అడిగారు, చేయలేని రాజన్ ప్రసాద్ గారితో చేశారు. ఓకే ఓకే. ఆర్జీవి గారు దానికి కావాల్సిన లైఫ్ తను బతికేస్తున్నాడు, ఇంకేమన్నా చేస్తున్నాడు. కోటి రామకృష్ణ గారు, ఆయన వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్రియేటర్స్. మ్యాజిక్ అంటే ఆయన ఇక్కడ షార్ట్ కంటిన్యూటీ 10 చోట్ల దిగలడు, అది ఏం రూల్ లేదు, ఇక్కడే కంటిన్యూటీ చేయాలని ఎవరికి తెచ్చేది. అండ్ అసలు కథ ఉండేది కాదు, వెళ్తే పొద్దున్న ముహూర్తం అయిపోతుంది, షార్ట్ రెడీ అవుతుంది, కథ ఏంటంటే కథ చెప్పలేదా మీకు అని అంటాడు, అంతే. కథ లేదు అక్కడ అని తిడతారు, రే ఎందుకు చెప్పలేదు కదా రండి సార్ మీరు అంటాడు, అక్కడ తీసేస్తాడు సినిమా. పట్ట అక్కడే తీసేస్తాడు, స్పాట్లో రాసేస్తాడు, స్పాట్లో తీసేస్తాడు. ఏం తిడతాడో ఎట్లా తిడతాడో తెలియదు. 6 సినిమాల్లో 500 రోజుల సినిమాలు తీసాడు నాకు. రాఘవేంద్రరావు గారు మ్యాజిక్కే, ఆ బొడ్డు మ్యాజిక్ వేరు. ఆయన మన బాగా చెప్పాడు ఆయన ఇంటర్వ్యూలో, న్యూటన్ యాపిల్ కనిపెడితే నేను అది ఎక్కడ ఎలా కనిపెట్టాను. కృష్ణవంశీ గారు సరే, సముద్రం అంతఃపురం అట్లా ఉంచితే అంతఃపురంలో ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు క్యారెక్టర్. ఫెంటాస్టిక్ డైరెక్టర్. మొన్న ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది, రంగమార్తాండ. నాకు మర్చిపోలేని విషయం వంశీ గురించి ఏంటంటే, స్వాగతం అప్పుడు సాంగ్ కోసం అడిగా, వంశీ నువ్వు చేసి పెట్టు ఆ సాంగ్. ఇమీడియట్గా పాపం వచ్చాడు, మంచి సాంగ్, అనుష్కది నాది, మనస అనే పాట. ఆ పాట తను తీసి పెట్టాడు తుంగభద్రలో. దట్స్ అ వెరీ రేర్ థింగ్ పీపుల్ డూ. అంత ఫాస్ట్గా వచ్చేటాలు ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా జెన్యున్గా చేసి పెట్టాడు. అది చూసినప్పుడల్లా బా వంశీ మిస్ యూ అని ఫీల్ అవుతుంది, మళ్ళీ వర్క్ చేయాలి మనం అనే ఫీల్ అవుతుంది. షారుఖ్ ఖాన్ గారు అన్నారంట, ఐ కుడెంట్ డూ లైక్ జగపతి బాబు అని. బూత్ కూడా మాట్లాడాడు అక్కడ, ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ వాట్ దట్ బాస్టర్డ్. అది కాంప్లిమెంట్. గ్రేట్ అండి, అది నిజం. అంటే షారుఖ్ ఖాన్ లాంటి వ్యక్తి అలా అన్నారంటే అమేజింగ్ థింగ్. That's an achievement. That is an award for me. That is enough. National award, Oscar. Right. No, but very sweet of him. అది యాక్సెప్ట్ చేయడం, చెప్పడం అనేది ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. అది చాలా పెద్ద స్టేట్మెంట్. ఎస్పెషలీ మీరు, నాకు ఇంకా కళ్ళ ముందు ఆ సీన్ గుర్తుంది, అంటే మీరు చనిపోతున్న సీన్. యూ లివ్డ్ ఇన్ ద క్యారెక్టర్ అండి. I died in the character. I died and lived in the character. అది ఫెంటాస్టిక్ క్యారెక్టర్. ఇప్పుడు అది డైరెక్టర్ గొప్పతనం అక్కడే ఉంటుంది. ఆల్వేస్ ఐ వండర్, డైరెక్టర్లకి ఎప్పుడు అందరికీ ఒకే క్వశ్చన్, అసలు ఆలోచన కథ ఎలా వస్తుంది మీకు, కథ ఎట్లా ఫామ్ అవుతుంది. అండ్ ఇట్స్ నాట్ ఈజీ. ఎన్ని క్రాఫ్ట్స్, 24 క్రాఫ్ట్స్ అంటారు కానీ ఇంకా చాలా ఉన్నాయి వెనకాల. చాలా డిజైనింగ్ చేయాలి, చాలా మాస్టర్ బ్రెయిన్స్ కావాలి. అది నాట్ ఎన్ ఈజీ జాబ్, మోస్ట్ డిఫికల్ట్ జాబ్ అది. హీరోలు మార్కులు కొట్టేస్తాడు, క్రియేటర్ అక్కడ యాక్చువల్లీ క్రియేటర్ డైరెక్టర్. అవి ఎప్పుడు అనుకుంటా కథ ఎలా ఫామ్ అవుతుంది వీళ్ళకి, అసలు ఎలా లాస్ట్ వరకు ఎలా తీసుకొస్తారు అనేది అది పెద్ద ఇది. వాళ్ళు అలాగే అనుకుంటారు, అసలు జగపతి గారు ఇలా ఎలా చేస్తున్నారు యాక్టింగ్, అసలు హౌ ఈజ్ ఏబుల్ టు కన్సీవ్ దట్ మైక్ విజన్ అండ్ డూయింగ్ ఇట్ సో వెల్ అని వాళ్ళు అనుకుంటారు సార్.
త్రివిక్రమ్ మంచి మాట అన్నాడు మొన్న. అంటే నాకు నా ఈగో సాటిస్ఫై అయింది కాబట్టి మంచి మాట చెప్పాడు. మామూలుగా చూస్తే అసలు మామూలుగా ఉంటారండి మీరు, రమ్యకృష్ణ, వీళ్ళు ఏం చేస్తారులే అనే ఫీలింగ్ ఉంటుంది. కెమెరా కనపడగానే అదేంటండి అట్లా రెచ్చిపోతారు. కెమెరా ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్. ఓకే, బోయపాటి గారు కన్విక్షన్, బ్లైండ్ కన్విక్షన్. వెళ్ళాడంటే గురి పెట్టాడంటే అది బండతనంగా వెళ్ళిపోతాడు, మొండితనంగా వెళ్ళిపోతాడు, ప్రయత్నమైన మొండితనం, నమ్మకం, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. సో ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్ విత్ దిస్ థింకింగ్. అండ్ అంటే ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతాడు, బట్ ఫైనలీ కన్విన్సెస్. ఒకటి రెండు అందరికీ ఫెయిల్ అవుతాయి, అది ఓకే. బట్ అదర్వైజ్ ప్రతి క్యారెక్టర్ కూడా, ప్రతి సినిమా కూడా ఒకసారి స్క్రిప్ట్ లాక్ అయితే పట 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 తీసేస్తూ ఉంటుంది కంటిన్యూస్. త్రివిక్రమ్ ఇస్ ఫన్, క్రియేటివిటీలో ఫన్, చేసేటప్పుడు ఫన్ ఉంటుంది, మామూలుగా కూడా అల్లరి గోల చేస్తూ ఉంటాడు అండ్ అందరినీ చక్కగా చూసుకుంటాడు. ఇట్స్ అ నైస్ ఎక్స్పీరియన్స్, వెరీ పాజిటివ్ వైబ్స్ అన్ని. అంటే ఐ ఫీల్ లైక్ అటువంటి వాళ్ళ దగ్గర చేయబుద్ధి అవుతుంది, ఇంకా చేయాలి, ఇంకా కన్విన్స్ చేయాలి అనేది అనిపిస్తుంది. ఫైనల్లీ సుకుమార్ గారు మామూలుగా మాట్లాడితే వేరేగా ఉంటుంది, వాళ్ళు వేరే టాంజెంట్ లో ఉంటాడు, మనిషి ఎప్పుడు ఇక్కడే ఉంటాడు, వేరే స్పేస్ లో ఉంటాడు, మాట్లాడతారు కానీ మనతో ఉండడు. కానీ ఆశ్చర్యం ఏంటంటే అదేం మ్యాజిక్. ఇప్పుడు రాజమౌళి గారు అంటే క్లారిటీ ఉంది, ముందే క్లారిటీ ఉంటుంది సీన్. సుక్కుగా అసలు అక్కడికి వచ్చిన తర్వాత ఏమొస్తుందో ఏ పూనకం వస్తుందో తెలియదు స్పాట్లో. అప్పుడు దాకా చెప్పడం ఏంటో మరి తనకి లోపల ఎక్కడో ఉంటుంది, అది బయటికి రావడానికి టైం పడుతుంది. రంగస్థలం అప్పుడు చెప్పాడు, సార్ నాకు 7-8 టేక్లు అయ్యే వరకు నాకు క్లారిటీ రాదండి ఏం కావాలో, ఆ తర్వాత వస్తుంది, ఆ తర్వాత బెస్ట్ది వస్తుంది. సార్ ఇప్పుడు అదర్ దెన్ రాజమౌళి గారు మీరు ఏ డైరెక్టర్స్తో యాక్ట్ చేయాలని అనుకుంటారు? ఒక్క సంజయ్ లీలా బన్సాలి. అంటే నాకు ఐ డోంట్ మైండ్ యాక్టింగ్ విత్ ఎనీబడి. అంటే ఐ వాంట్ క్యారెక్టర్ అండ్ ఐ ఆల్సో లవ్ టు డూ ఆర్ట్ ఫిల్మ్స్. ఆర్టిస్టిక్గా చక్కగా న్యాచురల్గా. ఎందుకంటే నిజం చెప్పాలంటే నాకు రెగ్యులర్ విలన్ చేసి బోర్ కొట్టేసి ఒక సెట్ ప్రాపర్టీ లాగా ఫీల్ అవుతుంది. ఒక అందగడ్డ కావాలి, కొంచెం డీసెంట్గా ఉండాలి, హైట్ ఉండాలి, ఎవడున్నాడు జగపతి బాబు నాడు పెట్టేది. అది బోరింగ్ అయిపోయింది నాకు. అడిగి వెళ్ళి మెకానికల్ వర్క్ అయిపోయింది. ఇక కొన్ని తప్పవు, బికాజ్ యూ హ్యావ్ టు సస్టైన్ యువర్ సెల్ఫ్. దానికోసం చేస్తాను. బట్ జాబ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చి ఐ బేర్. సో సంజయ్ లీలా బన్సాలి ఇస్ యువర్ లిస్ట్. ఐ మీన్ దట్స్ అ టాస్క్. అటువంటి డైరెక్టర్స్ దగ్గర పనిచేయడం కష్టం, బట్ ప్యాషన్ ఉంటే ఆల్ దట్ ఇస్ వర్క్స్. ఇష్టంలా మారు. ఓకే, సో మీ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటి? మై ఫాదర్స్ ఫ్యామిలీ అండ్ మై ఫ్యామిలీ. ఓకే, అండ్ యువర్ వీక్నెస్? అండ్ మై పీపుల్, ఇందాక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. అండ్ యువర్ వీక్నెస్? చెప్పాగా, మూడ్స్ ఒకటి కంట్రోల్ చేసుకోవాలి. ఇంకా ఇంత యోగా చేసినా, ఇంత మాట్లాడినా మూడ్స్ ఒకటి. అంటే ఏమవుతుందంటే ప్రాబబ్లీ వెన్ ఐఎమ్ హంగ్రీ ఐ డోంట్ నో ఐఎమ్ హంగ్రీ. అది తెలియక మూడ్లోకి వెళ్తుంది, వేరే మూడ్లోకి వెళ్తుంది. అది ప్రాబ్లీ ఆ టైంకి ఏమైనా పడిపోతే మేబీ ఇమీడియట్ మారిపోతుంది. సో ఐ డోంట్ నో వెన్ ఐ హ్యావ్ టు ఈట్, ఇవన్నీ నాకు తెలియదు. సో వెదర్ ఐఎమ్ హంగ్రీ ఆర్ నాట్, వెదర్ ఐఎమ్ స్లీపీ ఆర్ నాట్, నిద్ర వరకు తెలుసు, ఆకలి తెలియదు. చిన్నపిల్లలాగే మీరు కూడా, చిన్నపిల్లలు కూడా తెలియదు కదా. కాదు అంటే అమ్మ వచ్చి అన్నం పెడితే కానీ తెలియదు ఆ పిల్లలకి ఆకలి వేస్తుందా లేదా, నిద్ర వస్తుందా, పడుకోబెట్టాలి. Yeah, you're right. Maybe, I don't know. What would you tell your younger self? Younger self, I would say to grow up. Because younger days, I've seen a bad phase again. A very rough patch. The details are not strong because that's my father's family. Yeah. So, I was very insecure always. As epudu introvert. So, because I was stuck in this, Amma kuda కొంచెం స్ట్రిక్ట్గానే ఉండేది స్కూల్ నుంచి, నో స్పోర్ట్స్, నథింగ్. సో ఇంటికి వచ్చేసి there was a very very dull period I went through for at least 10 years. So I want that boy to grow up and come to this age. This I have practiced in a therapy already. గోవాలో డారిస్ అనే ఒక డాక్టర్ ఆ యంగ్ని తీసుకొచ్చి నా ఏజ్కి తీసుకొచ్చి నవ్ యూఆర్ సెక్యూర్ అని, ఐఎమ్ దేర్ అని ఒక ఇది చేసి. సో she took me back to 12 years old. I was behaving like a 12-year-old. Then she brought me back to 60, my age. Then she took me to my father.
ఇది ఒక గమ్మత్తైన స్కీమ్. ఇది చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్. ర్యాండమ్ పీపుల్ పికప్ చేస్తారు. కొంతమంది ఉంటారు, షీ కాల్స్ యూ హిమ్ షీల్ సే యూ బికమ్ జగపతి బాబు. దే డోంట్ నో జగపతి బాబు. హూస్ జగపతి బాబు అనేది కూడా అడగరాడు. దే బికమ్ మీ. దిల్ సే 12-year-old జగపతి బాబు అయిపో, ఇంకొకటిని నా ఫాదర్ అయిపో, రాజేంద్ర ప్రసాద్ మై ఫాదర్. సో వీళ్ళు ముగ్గురిని కలిపి నన్ను చూడమను, నా మైండ్లో ఏమవుతుంది, చిన్నప్పుడు ఏమైంది, ఇప్పుడు ఏమైంది. అది బిహేవ్ లైక్ మీ, దే బిహేవ్ లైక్ మై ఫాదర్. దే డోంట్ నో హూ వీఆర్, నార్త్ ఇండియన్స్. వాళ్ళు వెళ్ళిపోయారు ఆ టాంజెంట్లోకి, అండ్ దే కుడ్ నాట్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్. ఒకళ్ళు పట్టుకుని నెప్పని దొలటాలు అట్ట ఈఎంఐ బయటికి తీసుకురావాలి మళ్ళీ. బాంబే, గోవా. ఇది ప్రాక్టికలీ ఐ బిలీవ్ ఇన్ ఇట్ బికాస్ వీళ్ళందరూ డబ్బున్నాళ్ళు, వీళ్ళు లేనాళ్ళు కాదు, వీళ్ళు యాక్టర్స్ కాదు. దే జస్ట్ డూ ఇట్ ఫర్ సర్వీస్. సో మీ ఇన్స్టాగ్రామ్లో నేను ఒక 4 ఫోటోలు పిక్ చేశాను. దే ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్. ఐ వాంటెడ్ టు ఆస్క్ అబౌట్ దెమ్. ఇక్కడ మీరు ఏదో ప్లేట్లో ఆవకాయ కారం వేసుకొని ఏ దేశం వెళ్ళినా సద్దన్నంలో మా అత్తగారు ఇచ్చిన ఆవపిండి కలిపిన ఆవకాయ పచ్చడి. సో తను తీసుకొచ్చింది వైఫ్, తీసుకొస్తే ఆ మంచి చెల్లు, అది దాని మూడు వేరు కదా, చెల్లు ఆవకాయ పచ్చడి. అది అక్కడ అమెరికాలో ఒక మూల హ్యాంప్టన్స్ పర్టికులర్ ప్లేస్, అది ఎక్స్ట్రాడినరీ ప్లేస్ అన్నమాట, నేచర్ ఎక్కువ. అక్కడ కూర్చొని తింటా ఉంటే ఐ సా బ్లెస్, ఇమీడియట్గా షేర్ చేసుకోవాలని పెట్టి. సార్ దిస్ పిక్చర్ ఆఫ్ యువర్స్, మీరేదో 30 ఏళ్ల కుర్రాడిలాగా ఉన్నారు ఇక్కడ, ఎంత అందంగా ఉన్నారో. జుట్టుకి రంగు వేసుకునే రోజులప్పుడు ఈ రంగు బట్టలు వేసుకుంటే వీడు ఆ టైప్ రా అన్నారు. ఏదో బార్బీ బ్యాక్ డ్రాప్ లో బ్యూటిఫుల్ పిక్చర్ అండి. ఎప్పుడు దిగారు పిక్? అసలు ఎంత యు లుక్ సో యంగ్. అదే నా ప్రాబ్లం, అది సీజీ చేశారు. మీరు ఇలా చెప్పకూడదు, అన్ని ఇలా చెప్పేస్తారు మీరు. కాదు, ఇప్పుడు యు లుక్ సో యంగ్, ఐ వాంట్ దిస్ లుక్ అంటే నేను ఎక్కడ నుంచి సో నిజం చెప్పేస్తే అయిపోతుంది కదా. ప్రశాంత్ అని పాపం వెరీ గుడ్ స్కిల్స్ తన స్టూడియోలో తను చేసాడు. వండర్ఫుల్. ఇవన్నీ అంటే వన్ థింగ్, నాకు సినిమాలో సీజీ చేస్తే సినిమాలో కూడా అట్టగా ఉంటా, కాకపోతే నాకు సీజీ చేయరు, ఏం వండలే అని. ఓకే సార్, ఇక్కడ ఏదో మీరు బ్రూమ్ స్టిక్ పట్టుకొని అందరూ నేనేదో రాత్రి పగలు పనిచేస్తున్నాను అనుకుంటున్నారేమో, తెగ సంపాదించేస్తున్నాను అనుకుంటున్నారు కదా, మరి ఈ ఫోటోలో ఏంటో చూడండి అని ఏదో పెట్టారు. ఒక ఎలుక వచ్చింది. ఎలుక? ఎలుక ఎక్కడ? ఇంట్లో లోపలికి వచ్చింది. వీళ్ళందరూ తను, చిరు, తను, నేను, వైఫ్, ఇంకో కజిన్ ఉంటే తను, మా మేనేజరు, 6-7 కర్రలో బ్రూమ్స్ పట్టుకుని, చంపడానికి కాదు, తరివేయడానికి, చంపే ఉద్దేశం లేదు. పైగా గణేష్ చతుర్థి ముందు వాహనం పంపించినట్టు పంపించినట్టున్నారు. సో చంపద్దు, తరివేయాలనే ప్రయత్నంలో అప్పుడు తీయలేకపోయాం స్టిల్. ఓకే. ఆ ఎలుకని మేనేజర్ మామూలుగా తీసాడు, అది సెపరేట్ చేసి సోషల్ మీడియాలో ప్రసాద్ పెట్టాడు. సార్ ఇదేంటి సార్, ఇలా అయినా ఈ లోకం అర్థం అవుతుందో ఏమో అని చూస్తున్నాను. మీరు ఏదో తలకిందులుగా. ఇది కూడా యోగాలో ఒక భాగమా? యోగాలో భాగమే. మై గాడ్, దీన్ని ఏమంటారు? ఇదేం ఆసనం? గాలిలో శీర్షాసనం అనుకోండి. యు డు ఆల్ దిస్? ఓ మై గాడ్. సంతోష్ ఓకే, ఇక్కడ ఉంటాడు, చాలా బాగా చేస్తాడు. నాకు ఈ అమ్మాయి చెప్పింది, డింపుల్ హయాతి. ఓకే ఓకే. తను వెళ్తుంది, సమంత కూడా వెళ్తుంది, చాలా మంది వెళ్తారు. సార్ ఇదేంటి సార్, చిన్నపిల్లడు సైకిల్ ఒకటి ఎక్కేసి మీరు రేసింగ్ చేద్దాం రండి, నాకు మళ్ళీ ఆడుకోవాలని ఉంది. యు లుక్ సో క్యూట్. థ్యాంక్ యూ. అది ఎవరో చిన్నపిల్లది. అదే రోడ్డు మీదకి వెళ్ళిపోయి లాక్కొని మీరు ఆడుకుంటున్నట్టుంది. ఏడ్పించారా ఏంటి? లేదు, చుట్టాలే. అది మీద వైఫ్ వాళ్ళ అక్క మనవరాలు పుట్టదు, దాని సైకిల్ తీసుకుని దాంతోపాటు రేసింగ్ చేస్తా ఉన్నా. అట్లా పబ్లిసిటీ కోసం చేయలేను, బట్ అట్ ద సేమ్ టైం ఐ వాంట్ టు షేర్ దట్ ఐఎమ్ ఆల్సో కామన్ మ్యాన్. నేను మామూలు జీవితం బతుకుతాను, మీరు పిలిచేగాలి, నేను పిలుస్తాను, మీరు తినేది నేను తింటాను. సో ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్, ఎవ్రీబడి ఈజ్ ద సేమ్. స్టార్స్ అంటే ఊడి పడలేదు, మేము మామూలు మనుషులమే. అంటే యూ అండ్ మీ ఆర్ ఈక్వల్ అని ఒకసారి ఒక కాన్సెప్ట్. దట్ ఈస్ వాట్ ఐ లైక్ టు కనెక్ట్. ఐ కనెక్ట్ లైక్ దట్. సార్ ఫైనల్ పిక్, సాయిబాబా గారి విగ్రహం దగ్గర మీరు నిలబడి, దేవుడా అందరూ నా దగ్గర ఉందనుకుంటున్న డబ్బు నాకు ఇచ్చేయి, చెప్పలేక చేస్తున్నా. నిజమే, హిలేరియస్ ఇదైతే.
ఇది యాక్చువల్లీ ఎవరో చెప్పారు నాకు, ఇట్స్ నాట్ మై ఓన్, ఇంగ్లీష్లో ఉంది కొటేషన్. సో ఇది నాకు వర్తిస్తుంది, ఎందుకంటే అడుగుతూనే ఉంటారు. ఓకే, చాలామంది అక్కడ ఫోన్ చేసి బ్రోకర్లు ఎవరో 140 ఎకరాలు ఇక్కడ ఉందంట కదా అంటే, ఎక్కడ ఉందిరా బాబు చెప్పండి రా బాబు అంటాను. అట్లాగే స్టీల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి జగపతి బాబుకి, ఇక్కడ వెంచర్ ఉంది, వాట్ ఎవర్. నేను నాకు ఒకటిచ్చి అన్నీ తీసుకోండి అంటున్నాను. ఎందుకంటే నాకున్నాయని 1 ఎకరం 1/2 ఎకరం, నేను అన్నీ ఖర్చు పెట్టేస్తాను, లేకపోతే ఇచ్చేస్తాను, ఏదో ఒకటి చేస్తా తప్ప ఉంచుకోను. అది వస్తుంది అనుకుంటే ఇవాళ అయిపోతుంది, రేపు వచ్చేటప్పుడు ఖర్చు. దట్ ఈస్ ద వే ఐఎమ్ మేడ్. సో అందుకని అది పెట్టాను. యు ఆర్ సో డీప్, ఇంటెన్స్ అండ్ వెరీ వెరీ, మీ థాట్ ప్రాసెస్ చాలా బాగుంది సార్. ఐ హోప్ ఇట్ విల్ ఇన్స్పైర్ ద యంగ్స్టర్స్ అండ్ సీ టు ఇట్ దట్ దే కమిట్ లెస్ మిస్టేక్స్. చేసినా కూడా పర్లేదులే, ఇట్స్ ఓకే, సో వాట్ అనుకునేలాగా ఉండాలని. అందరూ ప్రేమను ప్రేమిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను నేనైతే. నన్నా సార్? అందరినీ ప్రేమను గుడ్ వన్. యాక్చువల్లీ అదే అది, దట్ ఈస్ సంథింగ్ ఫైనలీ ఐ వుడ్ లైక్ టు అగైన్ రిపీట్. ప్రేమని మర్చిపోవద్దు, అదే మన లైఫ్. ఫైనల్గా మిగిలేది అదొక్కటే. అది ఉంటే చాలు, జీవితం విల్ బీ హ్యాపీ. తృప్తిగా ఉండండి, అతి ఆశకి వెళ్ళి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. Thank you so much, sir. I have a gift hamper for you. Oh, wow. Okay. Yes. Thank you. Sir, this is a gift hamper from Village Bank. Thank you very much.